the best academy. This is Vijay sir, Faculty of Economy, R.C. Reddy IAS Study Circle, Hyderabad. రీసెంట్గా TGPSC వారు కండక్ట్ చేసిన గ్రూప్ 2 పేపర్ 3కి సంబంధించి ఎకానమీ కీ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఈ క్రమంలో ఇండియన్ ఎకానమీ పార్ట్కు సంబంధించిన 50 ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక 50 ప్రశ్నలు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇక ఈ పేపర్ 3కి సంబంధించి ఎకానమీ విభాగంలో సెక్షన్ 3 ఇందులోనూ ఒక 50 మార్కులు ఎగ్జామ్లో ప్రశ్నల కింద వచ్చాయి. ఈ సెక్షన్ 3 పేరు వచ్చేసి డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ చేంజెస్, అభివృద్ధి సమస్యలు మరియు మార్పులు అనేటువంటిది ఈ విభాగానికి ఉన్నటువంటి పేరు. సో ఈ గ్రూప్ 2లో సెక్షన్ 3 అనేటువంటిది ఇండియన్ ఎకానమీ అంతా ఈజీగా ఏమీ లేదని, తెలంగాణ ఎకానమీలో అడిగినంత టఫ్గా కూడా ఏమీ అడగలేదని గతంలోనే మాట్లాడుకున్నాం. సో ఈ సెక్షన్ 3లో 50 మార్కులకు గాను మ్యాక్సిమం 40 మార్కులు కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. 30 మార్కులు దాటించుకుంటే అది ఈ గ్రూప్ 2కి మంచి స్కోర్ అవుతుంది. అలాగే ఇండియన్ ఎకానమీలో అనుకున్నాము, ఇండియన్ ఎకానమీలో మనము మినిమం 35 to 45 మధ్య స్కోర్ చేయవచ్చు. అలాగే తెలంగాణ ఎకానమీలో 25 నుంచి 35 మధ్య స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే డెవలప్మెంట్ ఇష్యూస్లో మినిమం 30 నుంచి 40 మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఆల్రెడీ మన వాళ్ళు కీ చూసుకున్నారు కదా, కీ చూసుకున్నప్పుడు ఇండియన్ ఎకానమీ విభాగంలో 41 మార్క్స్ దాకా కూడా చెప్పడం జరిగింది. యూట్యూబ్లో కింద కామెంట్ రూపంలో కొంతమంది మిత్రులు కూడా కామెంట్ చేశారు. సో 41 వరకు చెప్పారు, 35 దాటితే మంచి స్కోర్. అలాగే తెలంగాణ ఎకానమీలో 50 మార్క్స్ గాను 25 మార్క్స్ వచ్చినా కూడా మంచి స్కోర్. కానీ ఎవరు కూడా తెలంగాణ ఎకానమీలో ఎంత స్కోర్ వచ్చిందనేది చెప్పడానికి ధైర్యం చేయట్లేదు. మరి ధైర్యం సరిపోతున్నట్టు లేదు, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అంత టఫ్గా ఉంది. సో ఆ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు విన్నారు కదా, ఏ స్థాయిలో అడిగారు, ఎంత డెప్త్గా అడిగారు అన్నది మనకు ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు దాని యొక్క వర్త్ ఏందో చూసాము. ఇక తర్వాత మిగిలింది డెవలప్మెంట్ ఇష్యూస్. ఈ డెవలప్మెంట్ ఇష్యూస్లో 30 to 40 స్కోర్ చేస్తే అది మంచి స్కోర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ డెవలప్మెంట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ తెలంగాణ ఎకానమీ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నప్పుడు అందులో మనం అక్కడ ఒక 2 క్వశ్చన్స్ దగ్గర కొంచెం ఓవర్లుక్లో వెళ్ళిపోవడం జరిగింది. ఆ 2 క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. మిత్రులు యూట్యూబ్లో కింద కామెంట్ రూపంలో కూడా మనల్ని అలర్ట్ చేయడం జరిగింది. సో అందులో ఒక క్వశ్చన్ ఏంటి సార్ అంటే, నెంబర్ 1 క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో దేని సిఫారసుల ఆధారంగా భాషా ప్రయుక్త కమిషన్, థర్ కమిషన్ అని అంటారు, దానిని నియమించడం జరిగింది. ఎవరి సిఫారసుల మేరకు నియమించడం జరిగింది అనేది క్వశ్చన్ అడిగారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే విభాగం కోసమని రాజ్యాంగ పరిషత్ రచనా కమిటీ సూచన మేరకు దానిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతిసారి ఎగ్జామ్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాస్త ఓవర్లుక్లో మనం వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. కాబట్టి సో ఈ క్వశ్చన్ని ఒకసారి తెలంగాణ ఎకానమీ దగ్గర మీరు కీ పేపర్ చెక్ చేసుకుంటున్నప్పుడు దీన్ని కొంచెం చూసుకోండి. ఈ క్వశ్చన్ని కాస్త చెక్ చేసుకొని అప్పుడు మీరు కీ పేపర్ని చూసుకుంటే బెటర్. రైట్, దీనికి క్వశ్చన్కి ఆన్సర్ ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించి ఏ కమిటీ సిఫారసుల మేరకు, దేని సిఫారసుల మేరకు ఏర్పాటు చేయడం జరిగిందంటే రాజ్యాంగ పరిషత్ అనేది ఒకసారి కరెక్షన్ చేసుకున్నాక తెలంగాణ ఎకానమీ మార్క్స్ చూసుకోండి. అలాగే మరొక క్వశ్చన్ వచ్చేసి 2021-22 సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఇది తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం అని చెప్పేసి క్వశ్చన్ ఫామ్ చేశారు. మనం కూడా సోర్స్ తీసుకుంటున్నప్పుడు 2023 మార్చి 31 నాటికి అని చెప్పేసి ఒక సోర్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. కాకపోతే అందులో ఉన్నటువంటి డేటా 2020-21కి సంబంధించి ఉన్నది. సో మనం 2020-21కి సంబంధించినటువంటి డేటా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కీ పేపర్లో కాస్త అడిట్ అయింది. సో ఇప్పుడు మనం కరెక్ట్ డేటా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మన కరెక్ట్ డేటా మన పుస్తకంలో కూడా ఉంది. ఏది మన పేజీ నెంబర్ 367. కాకపోతే కొత్తగా రిలీజ్ చేసినటువంటి పుస్తకంలో కాకుండా రీసెంట్గా తెలంగాణ ఎకానమీ మనం వాల్యూమ్ 2 ఒకటి రిలీజ్ చేసాం. ఏమంటారు, సెకండ్ ఎడిషన్ రిలీజ్ చేసాం. సెకండ్ ఎడిషన్ కన్నా ముందు ఫస్ట్ ఎడిషన్లో ఓల్డ్ డేటా ఉంది. ఇది ఓల్డ్ డేటాకు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది పాత పుస్తకంలోనే ఉంటుంది దీనికి సంబంధించిన ఆన్సర్. మీ దగ్గర తెలంగాణ ఎకానమీకి సంబంధించి
ఫస్ట్ ఎడిషన్ బుక్ కనుక మీ దగ్గర ఉంటే అందులో పేజ్ నెంబర్ 367కి వెళ్తే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాబట్టవచ్చు. ఏమడిగిండు? తెలంగాణలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం సుమారుగా 18,000 మెగావాట్లుగా ఉన్నది అని ఇచ్చాడు. నిజానికి 2021-22 నాటికి తెలంగాణలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 18,000 మెగావాట్లు. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది పేజ్ నెంబర్ 367 తెలంగాణ ఎకానమీ ఫస్ట్ ఎడిషన్లో మీకు ఆ మార్కు కవర్ అవుతుంది. ఇంకొక స్టేట్మెంట్ ఏంది? దీనిలో అన్ని స్టేట్మెంట్లు కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మనకు ఇది ఒక స్టేట్మెంట్ మీద అవగాహన ఉన్నా కూడా ఆన్సర్ చేయవచ్చు. తలసరి విద్యుత్ లభ్యత 3,000 కిలోవాట్ గంటలు కంటే ఎక్కువగా ఉంది. తలసరి విద్యుత్ లభ్యత అంటే తెలంగాణలో 3,000 కిలోవాట్ అనే చెప్తున్నారు. కానీ మనం చూస్తే తలసరి విద్యుత్ లభ్యత సేమ్ అదే మన పుస్తకంలో పాత ఎడిషన్ పుస్తకం ఫస్ట్ ఎడిషన్ అనమాట. అందులో 368లో తలసరి విద్యుత్ లభ్యత తెలంగాణ అని చెప్పేసి ఇచ్చాము. ఎంత సార్ అంటే అది 2021-22 నాటికి 2,005 కిలోవాట్లు. కానీ ఎగ్జామినర్ ఇచ్చింది ఎంత సార్ అంటే మనకు 3,000 కిలోవాట్లని ఇచ్చిండు. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఇది రాంగ్ అని తెలిసిపోతే చాలా ఆటోమేటిక్ డి ఎలిమినేట్ చేస్తాము. డి ఎక్కడెక్కడ ఉందో అవంతా మనం ఎలిమినేట్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏబిసి కరెక్ట్ అవుతుంది. సో ఇది దీనికి సంబంధించి మీరు ఈ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎడిషన్లోకి వెళ్తే దీనికి సంబంధించిన సోర్స్ కనపడుతుంది. సో ఓల్డ్ డేటా ఎక్కువగా ఉండడం వలన మన పాత పుస్తకాలు కూడా ఈ ఎగ్జామ్లో బాగా ఎఫెక్టివ్గా ఉపయోగపడ్డాయి. అందరం ఏమనుకుంటామంటే అంత అప్డేట్ ఇన్ఫర్మేషనే ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మన అప్డేట్ ఇన్ఫర్మేషనే మీకు ఇచ్చాం. చూడండి, మనకు కొత్త పుస్తకం మన విజయసాయి ఎకానమీ తెలంగాణ ఎకానమీలో అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన విద్యుత్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 2023 డిసెంబర్ 1 నాటికి 19,475 మెగావాట్లని అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. కానీ ఎగ్జామినర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు. సో ఇదంతా కూడా అప్డేట్ ఇన్ఫర్మేషనే. కొత్త ఎడిషన్లో తెలంగాణ ఎకానమీ మనం రీసెంట్గా గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్కి ముందు రిలీజ్ చేసిన పుస్తకంలో మొత్తం అప్డేట్సే ఉన్నాయి తప్ప ఎగ్జామినర్ ఓల్డ్ డేటాకి వెళ్ళి క్వశ్చన్ అడిగాడు. మన పాత పుస్తకంలో ఆ ఓల్డ్ డేటా కూడా కవరే ఉన్నది. ఎవరైతే ఆ పాత పుస్తకంతో పాటు కొత్త పుస్తకం కూడా కలుపుకొని చదువుకుంటూ రెగ్యులర్గా మనల్ని ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మంచి స్కోర్ అయితే వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. సో తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఎవరైనా కీ చెక్ చేసుకుని వాళ్ళు ఒకవేళ ఫైనల్ మార్కులను గెస్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈ 2 క్వశ్చన్స్ మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసుకున్న తర్వాత మీ ఫైనల్ మార్క్ను ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. ఇక మనం ఇది అప్డేట్ ఇన్ఫర్మేషన్ కొత్త పుస్తకంలో ఉంది. విద్యుత్ సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. సరేనండి. టోటల్గా అయితే ఎకానమీలో ఎంత మంచి ప్రిపరేషన్ ఉన్నా కూడా చివరిగా ఎగ్జామ్కి వచ్చిన తర్వాత అందరూ బోల్తా పడ్డారు, డీలా పడ్డారు, కాస్త డిసప్పాయింట్లో కూడా ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామ్ రాసి ఎవరు కూడా కాన్ఫిడెంట్గా లేరు. సో అందరి పరిస్థితి ఒకలానే ఉంది కాబట్టి ఎవరు ఆశ్చర్యపడకండి. కాస్త మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలనే దాని మీద మీకంటూ ఒక పక్క అవగాహన కలిగే విధంగా మీరు ఒక ప్లాన్ సెట్ చేసుకోండి. నా వైపు నుంచి నేను మీకు ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటంటే చాలామంది 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఆ తర్వాత మళ్ళీ 2024లో రాశారు. సుమారుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఏ నోటిఫికేషన్ లేక లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఈ గ్రూప్ 2లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట. సో వాళ్ళు 7-8 సంవత్సరాలు చదివారు, కొంతమంది 5-6 సంవత్సరాలు చదివారు, కొంతమంది 4-5 సంవత్సరాలు చదివారు. సో ఇంత లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళే ఈ గ్రూప్ 2లో మ్యాక్సిమం సెలెక్ట్ అయిపోతారు. సో కాబట్టి కొత్తగా ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్లోకి వచ్చిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కానీ లాంగ్ టైంలో నుంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ నా వైపుగా నేను ఒక మాట మీకు చెప్తున్నాను. రాబోయేటువంటి ఇంకొక సంవత్సరంలోనే మళ్ళీ గ్రూప్ 2 రాబోతోంది. రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక జాబ్ క్యాలెండర్ పక్కగా ఇంప్లిమెంట్ చేస్తే చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ భరోసాతోనే నేను హామీ ఇస్తున్నాను. రాబోయేటువంటి ఒక సంవత్సరంలో మళ్ళీ మీకు నోటిఫికేషన్ దగ్గరలోనే కనపడుతుంది. ఇదివరకు మీరు 7-8 సంవత్సరాలు వెయిట్ చేసినంతగా మళ్ళీ ఇప్పుడు వెయిట్ చేయాల్సినంత లాంగ్ టైం అయితే అవసరం లేదు. కాబట్టి ఈ 1 ఇయర్ పాటు మీరు కాస్త అలర్ట్గా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రిపరేషన్ని కాస్త మెరుగుపరుచుకొని రాబోయే 1 ఇయర్లోనే మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ రాబోయేటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ హోప్ ఉంటుంది. అది ఎవరంటే ఇప్పుడు ఈ మధ్యనే ఒక 1 or 2 years నుంచి ప్రిపరేషన్లోకి వచ్చిన వాళ్ళు కానీ రీసెంట్గా ఒక 8-9 నెలల నుంచి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఆధారపడకండి. ఈ ఎగ్జామ్ రాసి డిసప్పాయింట్ కాకండి. నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కనీసం 3 years పెట్టుకొని వస్తారు. 5 years దాకా వాళ్ళు ఫైట్ చేస్తారు. 5 yearsలో సక్సెస్ అవుతాయి ఒక రకమైన నిర్ణయం, కాకపోతే ఇంకొక రకమైన నిర్ణయంలో వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు కనీసం మనం 1.5 నుంచి 2 సంవత్సరాలు టైం పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్లు కూడా రావాలి. మరి మనం 1.5 నుంచి 2 సంవత్సరాలు టైం పెట్టుకున్న నోటిఫికేషన్ లేకపోతే వాళ్ళు ఒక్కొక్కరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి రోజులు కూడా ఉన్నాయి.
సో ఇప్పుడు మన ముందు అలాంటి పరిస్థితులు లేవు. రాబోయేటువంటి రోజుల్లో జాబ్ క్యాలెండర్కు తగ్గట్టుగా నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా మనకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ ఎగ్జామ్లో ఎవరైతే ఫెయిల్ అవుతున్నామని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కాస్త ధైర్యంగా ఉండండి. రాబోయేటువంటి రోజుల్లో మనకు తెలంగాణలో ఈ విఆర్ఓ వ్యవస్థకు సంబంధించినటువంటి భారీ రిక్రూట్మెంట్ ఉండబోతుంది. దాంతోపాటు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 మళ్ళీ ఫిలప్ చేద్దామని చూస్తుంది గవర్నమెంట్. డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉరుకులు ఆడితే కుదరదు. అది నోటిఫికేషన్ రాకముందుకే మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ నోటిఫికేషన్లో మీరు ఏ సమస్య అయితే ఫేస్ చేశారో రాబోయేటువంటి నోటిఫికేషన్లో కూడా మళ్ళీ మీరు అదే సమస్య ఫేస్ చేయకుండా మిమ్మల్ని మీరు కాస్త అలర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బుక్కులు పట్టుకుంటే తక్కువ సమయంలో ఇంత సముద్రం లాంటి సిలబస్ని డీల్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఎవరైతే పక్కా ప్లాన్గా ముందు నుంచే ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళకి అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి మీరు నెక్స్ట్ నోటిఫికేషన్లో అయినా సరే సక్సెస్ కావాలనుకుంటే ఈ రోజు నుంచి కొంచెం పక్కాగా ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ కొంతమంది మిత్రులు ఫోన్ చేసి మేము ప్రిపరేషన్లోకి వచ్చేస్తున్నాం సార్, ఈ కరెక్ట్గా 1 year పాటు మా ఇంట్లో మాట్లాడుకున్నాం, మేము ప్రిపరేషన్లో కూర్చుంటున్నాం, ఆ దగ్గర రూమ్ తీసుకొని సెట్ చేసుకొని చదువుకుంటున్నాం. ఇలాంటి ఒక పక్కా ప్లాన్ అయితే అవసరం. ఈ మీరు సక్సెస్ కావాలి, గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళిపోయి రాబోయేటువంటి లైఫ్ అంతా కూడా హ్యాపీగా డీల్ చేయాలనుకుంటున్నప్పుడు కరెక్ట్గా మీరు ఒక 3 అంశాలలో ఒక స్పష్టత మెయింటైన్ చేయండి. నిర్దిష్టమైనటువంటి టైం పీరియడ్ పెట్టుకోండి. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనలైజ్ చేస్తూ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ఉండాలి. నిర్దిష్టమైనటువంటి టైం పీరియడ్ పెట్టుకొని ఆ టైం పీరియడ్లోనే పక్కాగా ప్లాన్ పెట్టుకొని చదువుకోవడానికి ట్రై చేయండి. ఇంకొకటి ప్రామాణికమైనటువంటి పుస్తకాలు ఎంచుకోండి. ఎవరైనా గైడెన్స్ తీసుకోండి. మనకు చాలామంది గైడెన్స్ ఇచ్చే వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు. ఎవరు సపోర్ట్ తీసుకున్నా సరే సక్సెస్ అయిన వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటే మీకు ఇంకా అది బాగా అద్భుతంగా పనికొస్తుంది. ముందుగా మీరు గైడెన్స్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళతో కాసేపు మాట్లాడడానికి ట్రై చేయండి. లేదనుకుంటే మనకు చాలామంది యూట్యూబ్లో కూడా మీకు మోటివేట్ చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకోండి. మీకు మంచి గైడెన్స్ అందుతుంది. ఆ గైడెన్స్ ఉండాలి. పక్కాగా ఒక టైం పెట్టుకొని ఒక 1 year 1.5 year అని పెట్టుకోండి. ప్రామాణికమైన పుస్తకాలు ఎంచుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రిపరేషన్ అంటే అది సక్సెస్కి చాలా దూరం. మీరు నోటిఫికేషన్ రాకముందుకే మీ ప్రిపరేషన్ వేని మనం పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోగలిగితే నోటిఫికేషన్ వచ్చే నాటికి మన ప్రిపరేషన్ మొత్తం అయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ రివిజన్స్ మాత్రమే జరిగినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి వెనక సక్సెస్ వెనక ఒక కఠోరమైనటువంటి శ్రమ ఉన్నట్లే మీరు కూడా ఆ కఠోరమైనటువంటి శ్రమను ఒకటి నమ్ముకొని మీ ప్రిపరేషన్లో ఉండి అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు మీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ రాకపోతే బాధపడండి. మనం ఏం వర్క్ చేయకుండా మన వెనకాల ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్ లేకుండా ఏదో మోసదూరంలో చదువుకుంటూ పోతూ ఉంటే సక్సెస్ కాలేము. కాబట్టి సక్సెస్ అయిన వారి యొక్క సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోండి. మంచి పాఠ్యపుస్తకాలు ప్రణాళికతో కూడిన ప్రిపరేషన్ పెట్టుకోండి. మంచి గైడెన్స్ తీసుకోండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ప్రిపరేషన్ ప్లాన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తుంటే మాత్రం మీరు చాలా డీలా పడతారు. రాబోయే సంవత్సరంలో నోటిఫికేషన్లు ఉన్నాయి. మీరు మీ జీవితంలో మీ కరెక్ట్ వయసులో 1 లేదా 2 నోటిఫికేషన్లు మాత్రమే చూడగలుగుతారు. మిగతా నోటిఫికేషన్లు వస్తుంటే పోతుంటే కానీ ఆ నోటిఫికేషన్కి మనం రెడీగా ఉండలేము. రెడీగా ఉన్నప్పుడు వచ్చే నోటిఫికేషన్లు 1 లేదా 2 మాత్రమే ఉంటాయి. అవి మిస్ చేసుకుంటే మనం జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే జుట్టున్నప్పుడే వెంట్రుకలు దూకోవాలి. అది ఊసిపోయిన తర్వాత వెంట్రుకలు దూకుందామని చేతికి దువ్వెన ఇచ్చినా కూడా జుట్టు లేకుండా దువ్వెన పెట్టుకొని నువ్వేం చేసుకుంటావు. కాబట్టి ఏజ్ ఉన్నప్పుడే ప్రిపరేషన్కి కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మీ ఏజ్ అంతా అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుదామని చెప్పేసి మీకు అనిపించినా కూడా మీ చేతిలో అవకాశాలు ఉండవు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరు డిసప్పాయింట్ కాకండి. మనం పేపర్ 3కి సంబంధించి పేపర్ 3 సెక్షన్ 3కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్లోకి వచ్చేసాము. మొదటి క్వశ్చన్ చూద్దాం. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్కు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? ఈ క్వశ్చన్కి మనం ఒక స్టేట్మెంట్ మీద అవగాహన ఉంటే చాలు ఆన్సర్ రాబట్టవచ్చు. ఇందులో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజనకు సంబంధించి మన పుస్తకంలో పేజీ నెంబర్ 500లో ఉంటుంది. ఇది 125 రోజుల పాటు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు గాను కోవిడ్-19 టైంలో తీసుకొచ్చినటువంటి స్కీమ్. ఇది 125 రోజుల పాటు MGNREGS పథకంలో భాగంగా గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించేటువంటి కాన్సెప్ట్తో పుట్టుకొచ్చినటువంటి స్కీమ్. ఎందుకంటే కోవిడ్-19 తర్వాత అందరికీ ఎంప్లాయ్మెంట్ పోయింది. వలస కార్మికులు స్వస్థలాలకు వచ్చారు. వాళ్ళు పనిచేస్తే కానీ పూట గడవని వాళ్ళకి MGNREGSలో భాగంగా అలాంటి వలస కార్మికులకు సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి వారికి 125 రోజుల పాటు ఉపాధి కల్పించడం జరిగింది. సో ఇప్పుడు మనము 125 రోజులు బి అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఇందులో బి ఎక్కడ ఉందో చూస్తాం ఒకసారి. సో అన్ని ఆప్షన్లలో బి ఉన్నది కాబట్టి మనం దీన్ని బట్టి ఆన్సర్ తీసుకురావడం కాస్త కష్టం. నెక్స్ట్ తీసుకొద్దాం. దీనిని బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ప్రారంభించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా చూస్తే మనకు చూడండి, మనకు ఇది ఏ రాష్ట్రాల్లో
బీహార్ ఖగరియా జిల్లా టెలిహార్ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఈ స్కీమ్కి సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి తీసుకొచ్చారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా ఈ రాష్ట్రాలలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. సో మనం మాట్లాడుకున్నటువంటి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. డి కూడా కరెక్టే. బీడీ ఎందులో ఉన్నది చూద్దాం ఒకసారి. బీడీ ఇక్కడ ఉన్నది, ఈ రెండింటిలో కరెక్టే. మళ్ళీ చూద్దాం. ఇది గల్ఫ్ వలస కార్మికులపై మాత్రమే దృష్టి పెడుతోంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. సి తీసేద్దాం. సో ఇక్కడ సి ఇందులో ఉన్నది తీసేద్దాం. ఇక్కడ కూడా ఉన్నది తీసేద్దాం. అప్పుడు మనకేమవుతుంది? బీడీ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇది 2021లో ప్రారంభమైందని చెప్పేసి అన్నారు. 2021 కాదు, 2020లోనే స్టార్ట్ అయింది. కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంటే. అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సర్ అంటే బీడీలు మాత్రమే సరైనటువంటి ఆన్సర్ కింద వస్తుంది. ఈ ఆప్షన్ ఎవరైతే పెట్టారో అది కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చూసుకోవచ్చు. రైట్, ఇంకా మనం ముందుకెళ్తే మరొక క్వశ్చన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణానికి సంబంధించి పథకానికి ఈ క్రింది వాక్యాలలో ఏవి సరైనవి అని అడిగాడు. అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ స్కీమ్కి సంబంధించి ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి అందులో ఏవి సరి అయినవి అని చెప్పేసి ఇచ్చాడు. 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. 2025 నాటికి పట్టణ ప్రాంతాలలోని అందరికీ గృహాలను అందించడానికి ఇది ఉద్దేశించబడింది. ఇది రాంగ్ స్టేట్మెంట్. సో 2025 నాటికి పట్టణాల్లో అందరికీ గృహ సదుపాయం కల్పించడం హైలీ ఇంపాసిబుల్. భారతదేశంలో చాలా విపరీతమైన పాపులేషన్ ఉన్నది. ఇంత పాపులేషన్కి అందరికీ గృహ సదుపాయం కల్పించడం అంత ఈజీ కాదు. చూడండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క లక్ష్యాలను 2024-25 బడ్జెట్లో మరో 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేశారు. అంటే 2024-25లోనే ఇంకొక 5 ఇయర్స్ పాటు టార్గెట్ పెట్టుకుని పనిచేశారు తప్ప 2025-26 నాటికే మొత్తం లక్ష్యాలను సాధించాలని చెప్పేసి అక్కడ అనుకోవట్లేదు. సో 2025 నాటికే పట్టణాలలో అందరికీ ఇల్లు కల్పించాలనేటువంటి దిశానిర్దేశం ఇందులో ఎక్కడ కూడా కనిపించదు. 2024-25లోనే మరొక 5 ఇయర్స్ పాటు టార్గెట్ని ఎక్స్టెండ్ చేసుకున్నారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఏ అనేది తప్పు అవుతుంది. ఏ అనేది తప్పు అని తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ ఏ ఎక్కడ ఉందో అవన్నీ తీసేస్తాం, మిగిలింది మాత్రమే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్గా మనం చూడవచ్చు. మరొక క్వశ్చన్ ముందుకెళ్తే 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణీకరణ రేటు ఆధారంగా క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. పట్టణీకరణ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చాలట, అంటే ఎక్కువ నుంచి తక్కువకు తీసుకోవాలి. ఇందులో టాప్ 2, 3 గుర్తున్న మనం ఆన్సర్ చేయవచ్చు. చూడండి, మనకు పట్టణీకరణ శాతం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు చూస్తే తమిళనాడు, కేరళ. ఇచ్చినటువంటి ఆప్షన్లో గోవా లేదు, మిజోరం లేదు, తమిళనాడు, కేరళ ఉంది. కాబట్టి అవరోహణ క్రమం ఎక్కువ నుంచి తక్కువకు అమర్చమన్నాడు. కాబట్టి మనం తమిళనాడు టాప్ తీసుకుందాం, కేరళ సెకండ్ ఆప్షన్గా తీసుకుందాం. చూడండి, తమిళనాడు టాప్లో తీసుకుంటే డి ఉన్నది, ఆ తర్వాత నెక్స్ట్ కేరళ బి ఉన్నది. సో డీబీతో స్టార్ట్ అయ్యేటువంటి ఆప్షన్ మనం ఇక్కడ తీసుకుందాం. ఎక్కడ కూడా డీబీతో స్టార్ట్ కాలేదు, ఇక్కడ స్టార్ట్ అయింది. సో అప్పుడు మనకు ఏమవుతుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇది రైట్ స్టేట్మెంట్. ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మనకు పేజీ నెంబర్ 527లో కనపడుతుంది మన పుస్తకంలో. ఇక తర్వాత ముందుకెళ్తే 2011 జనాభా లెక్కల ప్రకారం మహానగరాల జనాభా పరంగా మొదటి 3 భారతీయ నగరాలు ఏంటి? సో మహానగరాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ జనాభా కలిగినటువంటి నగరాలను ఇక్కడ అమర్చాలి. సో దీనికి చూస్తే మనకు పేజ్ నెంబర్ 24లో ఇండియన్ ఎకానమీ పేజ్ నెంబర్ 24లో ముంబై, ఢిల్లీ, కోల్కతాలు వరుస క్రమంలో మనం చూడొచ్చు. సో ముంబై, ఢిల్లీ, కోల్కతా ఇక్కడ 4th ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 4th వన్ కరెక్ట్. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతే మరొకటి, భూసేకరణ పునరావాసం, న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం ఏ సంవత్సరంలో జారీ చేయబడింది? ది రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ యాక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ అనేటువంటిది 2013లో వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు పేజ్ నెంబర్ 550లో ఉంటుంది. ఇది 2013లో వచ్చింది. ది రైట్ టు ఫేర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ యాక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ బిల్లును తీసుకొచ్చారు. 2011లో బిల్లు తీసుకొస్తే అది 2013లో చట్టంగా మారింది. సో 2013 సెప్టెంబర్ 27న రాష్ట్రపతి సంతకం చేయడంతో ఈ బిల్లు చట్టంగా మారింది. సో ఎప్పుడు తీసుకొచ్చారనేది ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది చట్టంగా మారింది 2013లో చట్టంగా మారింది. అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతే అటవీ హక్కుల చట్టం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటాము. 2006 ప్రకారం క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? చాలాసార్లు ఎగ్జామ్లలో ఈ అటవీ హక్కుల పరిరక్షణ చట్టం మీద ప్రశ్నలు పడతా ఉన్నాయి. రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా మీరు దీని మీద మీరు ఫోకస్ చేస్తే అందులో మీరు క్వశ్చన్ కవర్ చేసుకోవచ్చు. సో జనరల్ స్టడీస్ లాంటి ఎగ్జామ్స్లో కూడా దీని మీద బిట్ అడుగుతూ ఉన్నారు. సో ఇందులో కూడా గ్రూప్ 2లో కూడా 150 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి సిలబస్లో కూడా క్వశ్చన్ వచ్చింది. చూడండి, ఈ చట్టంలో స్వీయ సాగు మరియు నివాస హక్కులు పొందుపరచబడ్డాయి.
ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ స్టేట్మెంటే. చూడండి, అటవీ హక్కుల పరిరక్షణ చట్టం 2006లో ఇందులో గిరిజనులు పశువుల్ని మేపడం, అటవీలో ఉత్పత్తులను విక్రయించుకోవడం, సేద్యం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇందులో స్వీయ సాగు అనేటువంటి అంశము పొందుపరచబడ్డది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. అలాగే ఈ చట్టం గ్రామసభ యొక్క ప్రాధాన్యతను తగ్గించింది. వాస్తవానికి ఈ అటవీ హక్కుల పరిరక్షణ చట్టం కానీ, అలాగే పీసా యాక్ట్ కానీ, పంచాయతీ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్ కానీ, ఇవి గ్రామ సభల యొక్క ప్రాధాన్యతని పెంచాయే తప్ప తగ్గించలేదు. సో మనం పీసా యాక్ట్ దగ్గర కూడా మనం మాట్లాడుకున్నాం. ఒకసారి చూడండి, పీసా యాక్ట్కి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో భూమిని సేకరిస్తే గ్రామ సభ మరియు గ్రామ పంచాయతీ ఆమోదం తప్పనిసరి చేయడం జరిగింది. సో ల్యాండ్ యాక్విజిషన్లో యాక్ట్లో గ్రామ పంచాయతీకి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చారు. పీసా యాక్ట్లో కానీ, అలాగే ఈ అటవీ హక్కుల పరిరక్షణ చట్టంలో కానీ గ్రామ పంచాయతీ ప్రాధాన్యతను పెంచడమే తప్ప తగ్గించలేదు. కాబట్టి బి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఓన్లీ ఏ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో మనం ఏ మాత్రమే సరైన ఆన్సర్గా తీసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, సుస్థిరాభివృద్ధి లక్ష్య సంఖ్యలను వాటి లక్ష్యాలతో జతపరచండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 17 ఉన్నవి. నేను క్లాస్లో చాలాసార్లు చెప్పాను. ఖచ్చితంగా 17కు 17 ఖచ్చితంగా గుర్తుండాలి. 8వ లక్ష్యం అంటే ఏంటిది, 9వ లక్ష్యం అంటే ఏంటిది, 11వ లక్ష్యం అంటే ఏంటంటే మీరు అడిగిన వెంటనే చెప్పగలగాలి. 11వ లక్ష్యం అంటే ఏంటిదంటే సుస్థిర నగరాలు నివాసము, ఇది చెప్పాలి. మరి 5వ లక్ష్యం అంటే ఏంటంటే లింగ సమానత్వము. అలాగే 10వ లక్ష్యం ఏమిటి సార్ అంటే ప్రాంతీయ అసమానతల తగ్గింపు. 4వ లక్ష్యం ఏంటి సార్ అంటే నాణ్యమైన విద్య. సో 7వ లక్ష్యం ఏంటంటే ఆధునిక శక్తి వనరులు. ఇవి అలా ఏది అడిగినా చెప్పగలగాలి. అలా చెప్పగలిగితే మనం ఇలాంటి క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతాం. ఇందులో చూడండి, 1వ లక్ష్యం ఏంటిది, ప్రతి చోట పేదరిక నిర్మూలన అన్నప్పుడు ఏమవుతుంది, మనకు A1 అవుతుంది. అలాగే 5వ లక్ష్యం ఏంటి, లింగ సమానత మరియు మహిళా సాధికారత. సో అప్పుడు ఏమవుతుంది, B4 అవుతుంది. అలాగే 7వ లక్ష్యం ఏంటిది, అఫోర్డబుల్ రిసోర్సెస్. సో సరసమైన మరియు స్వచ్ఛమైన ఇంధనము అందరికీ అందుబాటులో ఉంచడం అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, C2 అవుతుంది. అలాగే 10th వన్ ఏంటిది, అసమానతల తగ్గింపు. ఎక్కడుంది అసమానతల తగ్గింపు అనేటువంటిది, ఇక్కడ ఉంది. దేశం లోపల మరియు దేశాల మధ్య అసమానతల తగ్గింపు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, D3 అవుతుంది. ఇప్పుడు ఆప్షన్లకు వెళ్ళిపోతే A1 B4 ఎక్కడ ఉంటే అదే కరెక్ట్ అవుతుంది. A1 B4 ఇక్కడ ఉంది. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి సోర్స్ మనకు మన పుస్తకంలో పేజ్ నెంబర్ 587లో చూడవచ్చు. పేజ్ నెంబర్ 587లో 1 నుంచి 10 వరకు మనం మొత్తం ఉన్నాయి. కానీ మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్కి సోర్స్ రాబట్టాలంటే ఇది తెలిస్తే చాలు. 1 to 10 నేర్చుకున్న ఆన్సర్ రాబట్టవచ్చు. చూడండి, 5వది వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ, 7వది వచ్చేసి అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ, అలాగే మొదటి వన్ నో పావర్టీ. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి అడిగారు, 10th వన్ అడిగారు, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ 4 స్టేట్మెంట్ల మీద క్వశ్చన్ డిజైన్ అయింది. ఆన్సర్ పేజ్ నెంబర్ 587లో ఉంటుంది. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతే మరొక క్వశ్చన్, చిప్కో ఉద్యమానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? చిప్కో ఉద్యమానికి సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. చెట్లను మరియు అడవులను రక్షించడం ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. చూస్తే మనకు అటవీ మొక్కల నరికివేతకు వ్యతిరేకంగా స్థానిక గ్రామస్తులు చేసిన ఆకస్మిక పోరాటంతో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. సో కాబట్టి మన పేజ్ నెంబర్ 545లో దీనికి సంబంధించిన స్టేట్మెంట్ ఉంటుంది. అది కరెక్ట్ స్టేట్మెంటే. మరొకటి చూడండి, భారతదేశంలోని హిమాలయ ప్రాంతంలో 1973లో ఈ ఉద్యమం ఆరంభమైంది. ఈ విషయంలో చాలామంది పొరబడతారు. నిజానికి చిప్కో ఉద్యమం ప్రారంభమైంది 1973లో కాదు, 1970లోనే. చమోలి జిల్లా, ప్రజెంట్గా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లా, అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఉండేది చమోలి జిల్లా. ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రావిన్స్లో ఉన్నది. అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రావిన్స్కి సంబంధించిన బ్రిటిష్ ప్రభుత్వము సైమన్ కంపెనీకి ఆ చమోలి జిల్లాలోని గోపేశ్వర్ అనేటువంటి గ్రామంలో 300 చెట్లను నరుక్కోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకునేటువంటి గోపేశ్వర్ గ్రామస్తులు ఆ చెట్లను నరికివేయకుండా వెళ్ళి చెట్లను అలా ఆలింగనం చేసుకొని ఈ ఫైటింగ్ని స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చే డిమాండ్ ఏంటంటే, ఈ చెట్లను నరికివేయాలంటే ముందు మమ్మల్ని నరికిన తర్వాతనే చెట్లను నరకండి అని చెప్పేసి ఒక పెద్ద మొత్తంలో స్లోగన్స్ ఇస్తూ అక్కడ స్టార్ట్ చేశారు. దాంతోనే 1970లోనే ఈ చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఇది 1973లో పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా హిమాలయ ఆవరణ వ్యవస్థను కాపాడడానికి తీసుకొచ్చారు. సుందర్లాల్ బహుగుణ, అతని సతీమణి, వారందరూ ప్రజల పోరాటంతో తీసుకొచ్చినటువంటి ఓ చిప్కో ఉద్యమం పెద్ద మొత్తంలో అది సాగింది. కానీ స్టార్ట్ అయింది మాత్రము 1970లోనే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. కానీ ఎప్పుడు ఆరంభమైందని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాడు. 1973లో ఈ ఉద్యమం ఆరంభమైందని చెప్పేశారన్నాడు. నిజానికి ఆరంభమైంది 1970లోనే ఆరంభమైంది. ఇప్పుడున్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రము చమోలి జిల్లా గోపేశ్వర్లో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. 1970లో స్టార్ట్ అవుతుంది. ఇది
దీనికి సంబంధించిన స్టేట్మెంట్. మరి దీనికి మనకు సోర్స్ కూడా కావాలనుకుంటే మన పుస్తకం పేజ్ నెంబర్ 545లో 1970లోనే చిప్కో ఉద్యమం ప్రారంభమైంది అని చెప్పేసి మీకు ఇచ్చాను స్టేట్మెంట్. మన నెట్లో వెతికితే మీకు 1973 చూపిస్తుంది, కానీ వాస్తవానికి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ కనుక తీసుకున్నట్లయితే 1970లోనే చిప్కో ఉద్యమం ప్రారంభమైనట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన పుస్తకం కూడా పేజ్ నెంబర్ 545లో 1970లోనే చిప్కో ఉద్యమం ప్రారంభమైంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే కదండి. రేపు భవిష్యత్తులో కూడా చిప్కో ఉద్యమం మీద కానీ నర్మదా బచావత ఆందోళన మీద కానీ మళ్ళీ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నది. సో ఆ ఏరియాని బేస్ చేసుకుని కూడా ప్రిపేర్ అవ్వండి. సో నా మాటని ఇంకొక సంవత్సరం పాటు మీరు ప్రిపరేషన్ ఉండడానికి ట్రై చేయండి. మీ యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎంతకాలం ఎదురు చూసినా కూడా నోటిఫికేషన్లు రావు. అలాంటిది మన కనుచూపు మేరలోనే నోటిఫికేషన్స్, భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఈరోజు విఆర్ఓ వ్యవస్థ కూడా అందుబాటులోకి వస్తుంది. విఆర్ఓ ఎగ్జామ్ పెట్టినా కూడా ఎవరు సక్సెస్ అవుతారు సార్ అంటే మళ్ళీ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న వాళ్ళే, గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అయిన వాళ్ళే విఆర్ఓలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు ఎస్ఐలో కానీ కానిస్టేబుల్లో కానీ సెలెక్ట్ అయిపోతున్న వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ 2 స్థాయిలో కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఈ గ్రూప్ 2 స్థాయిలో గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అయిన వాళ్ళు అన్ని రకాల ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే విఆర్ఓ స్థాయిలో ప్రిపేర్ కావాలన్నా, ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రిపేర్ కావాలన్నా అందరికీ జనరల్ స్టడీస్ పేపర్ అనేది కీ పేపర్ అవుతుంది. జనరల్ స్టడీస్లో చాలా స్టాండర్డ్గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మీరు కాస్త హై స్థాయిలో ప్రిపేర్ అయితే కింది స్థాయి ఉద్యోగాలు ఇలా అందుకోవచ్చు. గ్రూప్ 4 రావాలన్నా కూడా ఈరోజు గ్రూప్ 4కి ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా తక్కువ వస్తాయి జాబులు. ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యారో, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళకే ఎక్కువగా గ్రూప్ 4 రావడానికి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మీరు కూడా ప్రిపరేషన్ కాస్త స్థాయి పెంచుకున్నట్లయితే రేపు రాబోయేటువంటి ఏ రకమైనటువంటి నోటిఫికేషన్లు అయినా సరే మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి సువర్ణ అవకాశాలు ఉన్నాయి, ఇవి వినియోగించుకోండి, మిస్ చేసుకోకండి. మీకు చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఉండవు. మరి నోటిఫికేషన్లు ఉన్నప్పుడే మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని తగ్గట్టుగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో ఎవరు కూడా డీలా పడకండి. ఆల్రెడీ కొంతమంది మిత్రులే మంచిగా రాసి 360, 370 మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు. సార్ మాకు ఇప్పుడు ఇంత కష్టపడ్డాము, రాబోయే ఇంకొక సంవత్సరం టైం పెట్టుకుంటే జీవితంలో సెటిల్ అయిపోతాము. సో కాబట్టి మేము నెగ్లెక్ట్ చేయదలుచుకోలేదు, ప్రిపరేషన్లోనే ఉంటాం, ఆర్డర్ కాపీస్ చేతికి వచ్చే వరకు కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్లో ఉంటాం అనేటువంటి ధైర్యంతో కూర్చుంటున్నారు. మీరు కూడా మీ ప్రిపరేషన్ని ఒకటి సంవత్సరము, 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి. నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి, లేకపోతే అది వేరు ముచ్చట. రాబోతున్నాయి కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. రైట్ అండి. నెక్స్ట్ జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం, అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఏ సంవత్సరంలో చేయబడింది? దీనికి గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 2010లో చేయబడింది. మన విజయసాయి ఎకానమీ పుస్తకం పేజ్ నెంబర్ 603లో ఉంటుంది. తెలంగాణ ఎకానమీ బుక్ మీరు తీసుకున్నట్లయితే అందులోనే డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ చేంజెస్ అనేటువంటి ఒక విభాగాన్ని కూడా తెలంగాణ ఎకానమీతో పాటు మీకు అందించాను. అందులో పేజ్ నెంబర్ 603కి వెళ్ళిపోతే 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1995లో వచ్చిన నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ యాక్ట్నే 2010 నుంచి పర్యావరణం పైన దృష్టి కేంద్రీకరించడానికి సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు గ్రీన్ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది 603లో ఉంది. ఎవరైనా సరే చదువుకుంటే చాలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో 13వ క్వశ్చన్కి ఆన్సర్ 4th వన్ కరెక్ట్ అవుతుంది. ఇంకా తర్వాత ముందుకెళ్తే మరొకటి, ఈ క్రింది సమావేశాలను అవి జరిగిన సంవత్సరంతో జతపరుచుము. 1 స్టాక్ హోమ్ సమ్మిట్ 1972, రియో ఎర్త్ ఫైర్ సమ్మిట్ 1992, అలాగే జోహాన్నెస్బర్గ్ 2002, అలాగే సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి యొక్క శిఖరాగ్ర సమావేశం 2015, దాన్ని ప్యారిస్ సమ్మిట్ అని పిలుస్తాం. ఇలా చూసినప్పుడు మనకేమవుతుంది, ఈ A2 అవుతుంది, అలాగే B1 అవుతుంది, అలాగే C4 అవుతుంది, అలాగే D3 అవుతుంది. వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు పేజ్ నెంబర్ 575కి వెళ్తే స్టాక్ హోమ్ సమ్మిట్ 1972, రియో దరిత్రి సమ్మిట్ 1992, అలాగే మరొకటి జోహాన్నెస్బర్గ్ సమావేశం 2002, పేజ్ నెంబర్ 577కి వెళ్తే జోహాన్నెస్బర్గ్ సమావేశం 2002 చాలా క్లియర్ కట్గా ఉన్నది. దాంతోపాటు మరొకటి ప్యారిస్ సమ్మిట్ 2015. ప్యారిస్ సమ్మిట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే, 2015లో జరిగినటువంటి సమ్మిట్. ఇటీవల ప్రిపరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, మన పుస్తకంలో కూడా ఉన్నది. ప్యారిస్ అగ్రిమెంట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతా ఉన్నాయి. దీని ఇండైరెక్ట్గా ప్యారిస్ సమ్మిట్ అనకుండా ఏమని చెప్పాడు, సుస్థిర అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి యొక్క శిఖరాగ్ర సమావేశం అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆన్సర్ A2 B1 ఎక్కడున్నా చూడండి, A2 B1 రెండు చోట్ల ఉన్నది. అప్పుడు C4 కూడా కావాలి, D3 కూడా ఆటోమేటిక్ వచ్చేసింది. సో ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఇది ఎవరైతే పెడతారో వాళ్ళకి అది మార్క్ కవర్ అవుతుంది. అలాగే మరొక క్వశ్చన్కి వెళ్తే, ఈ క్రింది చట్టాలను కాలానుక్రమంగా అమర్చండి. మనకు ఏ చట్టం ఎప్పుడెప్పుడు వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఒక ఆర్డర్ని డెవలప్ చేసుకోవాలి. 1 వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972, జీవ వైవిధ్య చట్టం 2002, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, అలాగే
పరిహార అటవీ పరిహార పెంపకం నిధి కాంపా అంటుంది దీన్ని 2016లో తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నట్లయితే మొదటిది మనకేమవుతుంది, బి అవుతుంది. 1972 ఫస్ట్ కాబట్టి బి అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డి అవుతుంది. ఆ తర్వాత సి, ఆ తర్వాత ఏ. బీడీసీఏ ఎక్కడ ఉందో చూడండి. బీడీసీఏ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు సో జీవ వైవిధ్య చట్టం 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, జీవ వైవిధ్య చట్టం బయోడైవర్సిటీ యాక్ట్ 2002 ఈ రెండు ఒకే పేజీలో కవర్ అయినా మనము చూసుకోవచ్చు. దాంతోపాటు పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. సో వీటిని బేస్ చేసుకుని ఆన్సర్ తీసుకురావచ్చు. అగ్రికల్చర్ టాపిక్కి వెళ్తే మీరు దీని ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. పరిహార అటవీ పెంపకం నిధి చట్టం అగ్రికల్చర్ టాపిక్లో ఉద్యానవన విభాగంలో తీసుకొచ్చాం. ఒక క్వశ్చన్కి 4-5 పేజీల బదులు మనకు ఆన్సర్ రాబట్టడానికి బీసీడీ వరుసగా ఎక్కడ ఉంటాయో బీసీడీ ఒక ఆర్డర్లో రావాలి. సో దాన్ని బట్టి చూస్తే బీడీసీ ఒక ఆర్డర్లో ఎక్కడ రాలేదు, జిగ్జాగ్లో ఉన్నాయి. బీడీసీ ఆర్డర్లో ఎక్కడ రాలేదు కాబట్టి ఇదే కరెక్ట్ అవుతుంది. సో మనం వీలైనంత త్వరగా ఆన్సర్ రాబట్టడానికి ట్రై చేయాలి. ఎగ్జామ్లో వచ్చినప్పుడు 1-2 సోర్స్ వచ్చినా సరే దాని నుంచి ఆన్సర్ రాబట్టడానికి ట్రై చేయాలా. రాకపోతే అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ పెంచుకొని ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ మరొకటి, ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా 2014లో ప్రారంభమైంది కానీ ఎగ్జామినర్ 2012 అని ఇచ్చిండు. నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా ఇది స్టార్ట్ అయింది 2014లో కానీ 2012 ఇచ్చింది, తప్పు. నేషనల్ బాంబు మిషన్ కూడా 2012 ఇచ్చింది, ఇది యాక్చువల్ 2018లో స్టార్ట్ అయింది. సో ఈ రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఏ మరియు బి రెండు కావు. సో ఇప్పుడు చూస్తే బాంబు డెవలప్మెంట్ మిషన్ 2018. అలాగనే మరొకటి వచ్చేసి నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా. మనం ఈ సంవత్సరం మెన్షన్ చేయలేదు కానీ మనం ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనే ఒక విభాగాన్ని 2008 జూన్ 30న అప్పటి ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ గారి యొక్క అధ్యక్షతను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఈ NAPCC నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ విభాగంలో భాగంగా 8 మిషన్లు పుట్టుకొచ్చాయి. ఆ 8 మిషన్లు ఒక దగ్గరనే మనకు అందించడం జరిగింది. కానీ ఇక్కడ ఇయర్ బేస్ చేసుకుంటే తప్ప ఆన్సర్ రాదు. సో ఈ ఒక క్వశ్చన్ దగ్గర మనం ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయేటువంటి ఎగ్జామ్స్లో కూడా మనం ఆ మిషన్స్కి సంబంధించిన డేట్స్ కూడా మనం మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్సే. నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్పిన 12వ ప్రణాళికల్లో భాగంగా 2014లో ఈ నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియాను స్టార్ట్ చేశారని క్లాస్లో అనౌన్స్మెంట్ చేశాము. ఆ పుస్తకంలో ఆ డేట్ ఒకటి మెన్షన్ చేయలేకపోయాం కానీ క్లాస్ ఉన్న వాళ్ళకి అది ఐడియా ఉంటుంది. సరే, మొత్తానికైతే ఈ రెండు కూడా రాంగ్ స్టేట్మెంట్సే, ఏ మరియు బి రెండు కూడా కావు. సో ఇది 118 క్వశ్చన్కి ఆన్సర్. ఇక మరొక క్వశ్చన్ వచ్చేసి హర్మేద్ పర్పేడ్ పథకాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం ఏది? ఇది ఆగ్రో ఫారెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీ 2016-17లో వచ్చింది. ఆ ఆగ్రో ఫారెస్ట్రీ పాలసీలో భాగంగానే ఈ హర్మేద్ పర్పేడ్ అనేటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. మన పుస్తకంలో పేజ్ నెంబర్ 171 ఇచ్చాము. నేషనల్ ఆగ్రో ఫారెస్ట్ పాలసీ 2014 ఈలో భాగంగా 2016-17లో సబ్మిషన్ ఆన్ ఆగ్రో ఫారెస్ట్రీని ప్రారంభించడం జరిగింది. అందులోనే హర్మేద్ పర్పేడ్, సో చెట్లను రక్షించాలి అనేటువంటిది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ రకమైనటువంటి స్కీమ్ 2016-17లో స్టార్ట్ అవుతుంది, అది దానికి సంబంధించి. అలాగే మరొక క్వశ్చన్, పర్యావరణానికి సంబంధించి ఈ క్రింది ఏ చట్టాన్ని 1995లో చేశారు? పర్యావరణ పరిరక్షణ చట్టంలో మనకు పెద్ద చట్టాలు అయితే ఏం లేవండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి వర్డే ప్రపంచానికి పరిచయం అయింది 1980లో. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి విభాగం పైన ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే 1980 తర్వాతనే అడుగుతారు. 1980 తర్వాత వచ్చినటువంటి చట్టాలు కూడా వేల మీద లెక్క పెట్టవచ్చు. ఒక 5-6 ఉంటాయి, పర్ఫెక్ట్గా వాటిని నేర్చుకుంటే ఇంకా బిట్ మిస్ కాదు. సో అలాంటి చట్టాలలో ఇందులో ఇది కూడా ఒక చట్టం. ఏంటట? నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ యాక్ట్ అంటారు. ఇది ఎప్పుడు చేశారు సార్ అంటే 1995లో చేశారు. దీనికి సంబంధించిన సోర్స్ కావాలనుకుంటే మన పేజ్ నెంబర్ 603కి వెళ్ళిపోతే చూడండి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ యాక్ట్ 1995 ఈజీగా గుర్తుండిపోతుంది. క్లాస్ ఉన్న వాళ్ళకైతే మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. చదువుకునే వాళ్ళు 1-2 సార్లు కొంచెం ప్రిపరేషన్లో ఉంటూ షార్ట్ నోట్స్ తీసుకుంటే ఇలాంటి యాక్ట్లని ఒక దగ్గర రాసుకుని ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. సో ఇదన్నమాట 1995 నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ యాక్ట్ 1995. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది. సారీ, ఎక్కడ ఉంది? జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చట్టం, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ట్రిబ్యునల్ యాక్ట్ 4th ఆప్షన్లో ఉంది. 120వ క్వశ్చన్కి 4వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏ సూచిక వేతన రేట్ల సవరణ రేట్ల కొరకు ఏమడిగాడు? ఏ సూచిక వేతన సవరణ రేట్ల కొరకు ఉపయోగించబడుతుందని ఇచ్చాడు. దీంట్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ రూరల్ లేబర్ CPI-AL అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
దీనికి సంబంధించి మన పేజ్ నెంబర్ 333కి వస్తే పర్ఫెక్ట్గా మేము దాన్ని హైలైట్ కూడా చేశాను చూడండి. సో ఎగ్జామినర్ ఎక్కడైతే స్ట్రెస్ చేసి అడగడానికి అవకాశం ఉందో ఆ ఏరియా నేను హైలైట్ చేస్తున్నాను. సో మన పుస్తకంలో కూడా అక్కడక్కడ కొన్ని హైలైట్ చేయబడినటువంటి ఏరియాస్ ఉంటాయి. మనకు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సుమారుగా 2.5 పేజీలు 3 పేజీలు ఉంటే కొన్ని లైన్లను మాత్రము ఇలా హైలైట్ చేశాను. హైలైట్ చేసిన లైన్ నుంచి క్వశ్చన్ డిజైన్ ఏంటంటే చాలా హ్యాపీ అనమాట. మన గెస్సింగ్ అనేది మిస్ కాలేదని అర్థము. NREGSలో వేతన రేటును కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్ను ఆధారంగా చేసుకుని నిర్ణయిస్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామినర్ క్వశ్చన్ అడిగిండు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రామీణ శ్రామికుల కొరకు వినియోగదారుల ధరల సూచి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. మరొక క్వశ్చన్ వచ్చేసి బహుమితీయ పేదరిక సూచి అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? మానవాభివృద్ధి నివేదిక 2010లో దీన్ని ప్రవేశపెట్టింది. కరెక్ట్ స్టేట్మెంట్. విద్య, ఆరోగ్యము, కమ్యూనికేషన్ మరియు జీవన ప్రమాణం స్థాయి దీని కోణాలు. ఇది రాంగ్ స్టేట్మెంట్. కమ్యూనికేషన్ ఉండదు. విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు 3 ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? బి రాంగ్ అవుతుంది. ఏ మాత్రమే సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే చూడండి 2010లో UNDP దీన్ని డెవలప్ చేసింది. ఆప్షన్లో కూడా అదే ఇచ్చాడు కదా. మానవాభివృద్ధి సూచి 2010లో దీన్ని ప్రవేశపెట్టింది అన్నాడు కాబట్టి ఇది ఇక్కడ సోర్స్ ఉంది. దీంట్లో విద్య, ఆరోగ్యము, జీవన ప్రమాణము, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేటువంటి విభాగాలు ఈ కులమానానికి ప్రామాణిక అంశాలు. సో అప్పుడేమవుతుంది మనకు ఈ సెకండ్లో కమ్యూనికేషన్ కూడా ఉంచింది కాబట్టి అది రాంగ్ అవుతుంది. తీసేస్తే ఓన్లీ ఏ మాత్రమే ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ముందుకెళ్తే ఈ క్రింది భారత ప్రభుత్వ కార్యక్రమాలను వాటి లక్ష్యాలు, ఉద్దేశాలతో జతపరచండి అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో మిషన్ ఇంద్రధనుష్ అనేటువంటిది సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమము. అలాగే ఈ సంజీవిని అనేటువంటిది రోగికి వైద్యునికి మధ్య టెలికన్సల్టేషన్కి సంబంధించినటువంటి స్కీమ్. ప్రధానమంత్రి వయోవందన యోజన వృద్ధులకు కనిష్ట భరోసాతో కూడినటువంటి పెన్షన్ సదుపాయము. అమృత్ సరోవర్ అనేటువంటిది భవిష్యత్ కోసం నీటి సంరక్షణ. అలా చూసినప్పుడు A3, B5 అలాగే C1, D2 ఎక్కడుంది? ఇది A2, B5 A2 కాదండి A3 కదా. A3, B5 ఇక్కడ ఉంది. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా C1, D2 కూడా ఉన్నది. సో ఇందులో మిషన్ ఇంద్రధనుష్ అనేటువంటిది మనకు సోర్స్ కావాలి కాబట్టి పేజ్ నెంబర్ 353కి వస్తే మన విజయసాయి ఎకానమీ పుస్తకంలో మిషన్ ఇంద్రధనుష్ దీనికి సంబంధించి ఏముంది? ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించాడు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్. మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా దేశవ్యాప్తంగా 7 రకాల వ్యాధులను పూర్తి స్థాయిలో నిర్మించడానికి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఈ స్కీమ్కి సంబంధించి. మరొక స్కీమ్ ఏంటిది? ఈ సంజీవని. ఇది టెలిమెడికల్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. తర్వాత మరొక స్కీమ్ ఏంటిది? ప్రధానమంత్రి వయోవందన యోజన 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు పెన్షన్ అన్నమాట. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి తగ్గట్టుగా ఇక్కడ మనం సోర్స్ కూడా తీసుకున్నాం. సో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి క్వశ్చన్కి ఏది కరెక్ట్ అవుతుంది సార్ అంటే ఈ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. A3, B5, C1, D2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పేదరికాన్ని క్రింది విధంగా వర్గీకరించవచ్చు. సో భారతదేశంలో పేదరికాన్ని నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికమే అంటున్నారు తప్ప ప్రాథమిక పేదరికం, ద్వితీయ పేదరికం అనే కాన్సెప్ట్లు లేవు. సో మనం పేదరికం చాప్టర్ దగ్గర కూడా రాసుకున్నాం. కేవలం సాపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికాలు మాత్రమే ఉన్నాయి తప్ప మిగతా కాన్సెప్ట్లు లేవు. సో అప్పుడు మనకు కేవలం AC మాత్రమే కరెక్ట్ అవుతుంది. AC ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. సో మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇండియన్ ఎకానమీ అంత ఈజీ అయితే ఏం లేదు. డెవలప్మెంట్ ఇష్యూస్ అనేటువంటి పేపరు ఇండియన్ ఎకానమీ నా దృష్టిలో ఈజీగా ఉంది. డెవలప్మెంట్ ఇష్యూస్ కూడా ఈజీగా ఉంది, కానీ ఇండియన్ ఎకానమీ అంత ఈజీగా అయితే ఏమీ లేదు. సో ఈజీ ఎవరికి అవుతుంది సార్ అంటే కొంచెం దీర్ఘకాలంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదివిన వాళ్ళకు మాత్రమే ఈజీ అవుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఈజీ. ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్లోకి వచ్చిన వాళ్ళు ఇంత షార్ట్ టైంలో ఇంత హెవీ పుస్తకాలు చదువుకోవడం కూడా అంత సాధ్యమయ్యే పని కాకపోవచ్చు. చదవాలంటే చదవచ్చు, కానీ ఎగ్జామినర్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని చదవచ్చు. కాకపోతే అందరికీ అది సాధ్యమయ్యే పని కాదు. ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థం కావాలంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ని మనం ఫాలోఅప్ కావాలి. కానీ అన్నిసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో ఎట్లా అడుగుతున్నారో అట్లా అడగట్లేదు. సో కరెంట్ ట్రెండింగ్ క్వశ్చనింగ్ వే ఎలా ఉందో తెలుసుకోవడం మనకు అత్యంత ప్రామాణికం కరెంట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి. సో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొక 4 years వరకు ఉంటుంది కాబట్టి ఈ 4 yearsలో ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇప్పుడున్నటువంటి TGPSC ఇప్పుడున్న గవర్నమెంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు TGPSC వచ్చిన తర్వాత ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఎగ్జామ్స్ అయితే పెట్టిందో ఆ క్వశ్చన్ పేపర్లన్నీ దగ్గర తెచ్చిపెట్టుకొని మీరు వీలైతే 1-2 సార్లు ఆ క్వశ్చన్ పేపర్లు చెక్ చేసుకొని ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకుని ప్రిపరేషన్లోకి వస్తే మీకు సక్సెస్ చాలా తొందరగా వస్తుంది. సో కాబట్టి
ఇలాంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వింటే కూడా చాలా మంచిది. ఇంకా అప్కమింగ్ ఎగ్జామ్స్ కోసం ఏ ఏరియాకి వెళ్తున్నాడు, ఏ ఏరియా మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది, క్వశ్చనింగ్ వే ఎట్లా ఉంటుందో కూడా మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. అది తెలుసుకోకపోతే ప్రిపరేషన్ కాస్త కష్టం అవుతుంది. ఓకేనండి. సో నేను ప్రిపరేషన్లోకి వచ్చే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చినప్పుడు ఏ మెథడాలజీని చూస్ చేసుకోవాలన్న దాని మీద నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు కానీ ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాసెస్ని మనం స్టార్ట్ చేస్తే తొందరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్న దాని మీద మనం ఖచ్చితంగా ఒక వీడియో చేసుకుని మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది చదువుతున్నప్పుడు మిస్టేకులు చేస్తూ ఉన్నారు, షార్ట్ నోట్స్ రాసుకోవడంలో మిస్టేక్ జరుగుతూ ఉన్నది. చాలామంది ప్రిపరేషన్ వేలో వాళ్ళు పెట్టుకునేటువంటి టైం టేబుల్లో మిస్టేక్స్ జరుగుతూ ఉన్నవి. సో కాబట్టి వాటి గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం. సో సక్సెస్ అందుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం రిజర్వేషన్ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా ఓపెన్ కేటగిరీలోనే జాబ్ కొట్టుకోవాలంటే మనం తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఖచ్చితంగా ఒక వీడియో చేసి మాట్లాడుకుందాం. సో అప్పటివరకు కీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ అయిపోయింది. మరొక క్వశ్చన్కి వెళ్ళిపోతే, మరొకటి, భారత ప్రభుత్వం కింది పథకాలను వాటి ప్రారంభం ఆధారంగా కాలక్రమానుసారం అమర్చండి. ఒకటి, బేటీ బచావో బేటీ పడావో 2015 జనవరి 21. అలాగే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ 2011 జూన్ 3. అలాగే ఈ పిఎం స్వానిధి, ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ అసిస్టెన్స్ నిధి, ఇది 2021. అలాగనే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్, ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ వచ్చేసి మనకు స్టార్ట్ అయింది 2014, అది కూడా అక్టోబర్ 2. ఈ రకంగా చూస్తే ఫస్ట్ బి స్టేట్మెంట్ ఉంటుంది, బి తర్వాత నెక్స్ట్ వచ్చేసి డి ఉంటుంది, ఆ తర్వాత ఏ ఉంటుంది, ఆ తర్వాత సి ఉంటుంది. సో చూస్తే ఇది 2020లోనే ఉన్నది, 2020 అయినా కూడా మనకి ఆర్డర్ చేంజ్ అవ్వదు. సో ఇట్లా బీడీఏసీ కరెక్ట్ అవుతుంది, సెకండ్ ఆన్సర్. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ ప్రతి స్కీమ్ కూడా మన పుస్తకంలో కవర్ చేయగలిగినాం. స్వచ్ఛ భారత్ కవర్ అయింది, పిఎం స్వానిధి కవర్ అయింది, తర్వాత భారత జాతీయ గ్రామీణ ఉపాధి జీవనోపాధుల మిషన్ కవర్ అయింది, బేటీ బచావో బేటీ పడావో కూడా కవర్ అయింది. ఒక్కొక్కటి ఒక్కొక్క పేజీలో ఉన్నది. సో అన్నీ కూడా ఒక పేజీలోకి తీసుకొచ్చి మీకు ప్రూఫ్ కింద చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ఈ క్వశ్చన్కి ఆ బి ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. బీడీఏసీ అనేది ఎవరైతే పెడతారో వాళ్ళకి మార్క్ యాడ్ అవుతుంది. తర్వాత మరొకటి, ఆర్థిక వృద్ధి మరియు సుస్థిర అభివృద్ధి కోసం పిఎం గతిశక్తి కింద ఈ క్రింది వాటిలో ఏవి ఇంజన్గా గుర్తించబడ్డాయి? పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ అనేటువంటి దాని గురించి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఇందులో గృహ కల్పన ఒకటి ఉండదు. మౌలిక సదుపాయాలు ఉన్నాయి, విమానాశ్రయాలు ఉన్నాయి, రైల్వేలు ఉన్నాయి, నీటి మార్గాలు ఉన్నాయి, కానీ గృహ కల్పన అనేటువంటిది ఎక్కడ కూడా కనపడదు. చూడండి, 16 మంత్రిత్వ శాఖలు కలిపి మౌలిక సదుపాయాల కనెక్టివిటీ ప్రాజెక్ట్ కోసం దీన్ని స్టార్ట్ చేశారు. ఇందులో ఏమేమి ఉంటాయి సార్ అంటే, దీంట్లో 7 రకాల అవస్థాపన సౌకర్యాలు ఉన్నాయి. అందులో చూడండి, విమానాశ్రయాలు ఉన్నాయి, రైల్వేలు ఉన్నాయి, అలాగే రోడ్లు ఉన్నాయి, ఓడరేవులు ఉన్నాయి, జల మార్గాలు ఉన్నాయి, సరుకు రవాణా ఉంది. కానీ ఎక్కడ కూడా మనకు గృహ కల్పన అనేది లేదు, బి ఆప్షన్ అనేది లేదు. బి ఆప్షన్ ఎందులో అయితే లేదో అవి మనకు రాంగ్ అవుతాయి. సో అలా చూస్తే ఏసీడి అండ్ ఈలు మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు అవుతాయి. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్, అంటే 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరొకటి, దీని మీద కూడా క్వశ్చన్ వచ్చింది. స్తబ్దతతో కూడిన జనాభా క్రమవృద్ధి, సత్వర అధిక వృద్ధి, తగ్గుతుందనే సంకేతాలతో కూడినటువంటి ఒక వృద్ధి క్వశ్చన్ కూడా వచ్చింది. ఆ క్వశ్చన్ మిస్ అయినట్టుంది. వచ్చినప్పుడు మనం పట్టుకొద్దాం. పేజ్ నెంబర్ 53లో ఉన్నది. ఈ పేజీని కూడా సోర్స్ తీసుకొని ఆన్సర్ చేద్దాం. నెక్స్ట్ ముందుకు వెళ్తే, భారతదేశ మానవ అభివృద్ధి సూచిక హెచ్డిఏకి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి సరి అయినవి? హెచ్డిఏకి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. హెచ్డిఏ మీద చాలా క్వశ్చన్స్ పడ్డాయి, అందులో ఇది ఒకటి. భారతదేశపు మానవ అభివృద్ధి సూచిక 2021లో పెరిగిన తర్వాత 2022లో తగ్గింది. తప్పు. మనం సోర్స్ చూస్తే 2021లో 0.633, 2022లో 0.644. విలువ తగ్గిన తర్వాత పెరగాలి, కానీ ఏమిచ్చాడు ఇక్కడ? పెరిగిన తర్వాత తగ్గింది అన్నాడు. పెరిగి తగ్గడం అనేది ఇక్కడ మనకేం కనపడతలేదు. సో తగ్గింది, కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. 2023-24 మానవ అభివృద్ధి రిపోర్టు ప్రకారము 2022లో 193 దేశాలలో భారతదేశం హెచ్డిఐ ర్యాంకు పరంగా 134వ స్థానంలో ఉంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సో భారతదేశం యొక్క ఇండెక్స్ వాల్యూ 0.644, ర్యాంక్ వచ్చేసి 2023-24 ప్రకారము 0.644 హెచ్డిఐ వాల్యూతో 193 దేశాలకు గాను భారతదేశం 134వ స్థానంలో ఉంది. చాలా క్లియర్ కట్గా ఎగ్జామినర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తగ్గట్టుగానే మనం పుస్తకంలో ఇన్ఫర్మేషన్ ఉంచినాము. అప్పుడు బి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఏ రాంగ్ అవుతుంది,
బి రైట్ స్టేట్మెంట్ అవుతుంది. ఆ కోణంలో చూస్తే థర్డ్ వన్ కరెక్ట్ ఆప్షన్. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇంకా దాని తర్వాత మనం ముందుకెళ్తే HDI తర్వాత భారతదేశంలోని నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ద్వారా క్రింది నిరుద్యోగ భావనలలో ఏవి అభివృద్ధి చేయబడ్డాయి? NSSO వాళ్ళు నిరుద్యోగిత భావనలను అంచనా వేసేటప్పుడు ఏ రకమైన భావనలలో నిరుద్యోగితను అంచనా వేస్తున్నారు? బి భగవతి కమిటీ 1971లోనే రిపోర్ట్ ఇస్తూ చెప్పింది భారత్లో నిరుద్యోగితను అంచనా వేయడానికి 3 రకాల పద్ధతులు ఉపయోగించవచ్చు అని. అందులో డైలీ స్టేటస్, వీక్లీ స్టేటస్, ఇంకొకటి యూజువల్ స్టేటస్ అని 3 స్టేటస్లు ఉన్నాయి. దాన్ని సాధారణ స్థాయి నిరుద్యోగిత, ప్రస్తుత వారం స్థాయి నిరుద్యోగిత, మరొకటి రోజువారీ స్థాయి నిరుద్యోగిత, నెల స్థాయి నిరుద్యోగిత అనేటువంటిది లేదు. సో దీనికి మీరు ఆన్సర్ చేయాలి అంటే మన పుస్తకం పేజ్ నెంబర్ 491కి వెళ్తే 3 రకాల నిరుద్యోగిత భావనలు ఉన్నాయి. వారం వారి స్థితి, సాధారణ స్థితి, రోజువారీ స్థితి నిరుద్యోగితలని మన భారతదేశంలో NSSO వాళ్ళు లెక్కిస్తున్నారు. ఇంకా నెలవారీ స్థితి అనేటువంటి కాన్సెప్ట్ ఏ కమిటీ ప్రిఫర్ చేయలేదు, అసలు అలాంటి కాన్సెప్టే లేదు. సో కాబట్టి మనం దాన్ని ఎలిమినేట్ చేయాలా. నెలవారీ స్థితి అనేటువంటిది లేదు అంటే బి తీసేద్దాం. బి తీసేస్తే అప్పుడు ACD మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. ఆ ACD అనేది మనకు థర్డ్ ఆప్షన్లో ఉన్నవి. సో థర్డ్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకు మార్కు కవర్ అవుతుంది. మరొకటి చదువుకున్న నిరుద్యోగిత యువతకు సంబంధించి స్వయం ఉపాధిని కల్పించే పథకం అన్నమాట. ఈ స్కీమ్ దేనికి సంబంధించిందో చూస్తే దీనిని మహారాష్ట్రలో నిరుద్యోగిత హామీ పథకంగా ప్రవేశపెట్టారు. EGS ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆఫ్ మహారాష్ట్ర అంటారు దాని పేరు. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆఫ్ మహారాష్ట్ర, EGS MH అంటాం. 1972-73లో దీన్ని లాంచ్ చేశారు. ఇది ఉద్యోగ హామీ పథకం కాకపోతే CUకు అనుబంధం కాదు, అది ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్కు అనుబంధం. PV నరసింహారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహారాష్ట్రలో స్టార్ట్ అయినటువంటి ఈ స్కీమ్ని 1993లో ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్గా కన్వర్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప ఇది EGS అనేటువంటి స్కీము EASగా మారింది. కానీ ఈ ఎంప్లాయ్మెంట్ చూడండి, స్కీమ్ ఆఫ్ SEEUY సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ SEEUY. ఈ స్కీమ్కి వెనక తోకలు ఏమీ లేవు. ఓకేనండి. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. 1986లో దీన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. దీన్ని SEEUY అనే స్కీమ్ని తీసుకొచ్చింది 1983లో. ఇక్కడ చూడండి, SEEUY 1983 కరెక్ట్, కానీ మనకి ఎగ్జామినర్ 86 ఇచ్చాడు. సో 86 కూడా రాంగ్ స్టేట్మెంట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పేజ్ నెంబర్ 318లో ఉంటుంది మనకి. సో 318కి వెళ్తే ఆ క్వశ్చన్కి సంబంధించిన సోర్స్ చూడొచ్చు. మరొకటి విద్యావంతులైన నిరుద్యోగ యువతను పరిశ్రమ, సేవ మరియు వ్యాపారంలో స్వయం ఉపాధి వెంచర్లను చేపట్టే విధంగా ఇది ప్రోత్సహిస్తుంది. సో ఇది నిరుద్యోగులైనటువంటి విద్యావంతులైన నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి స్కీమ్, పేరులోనే ఉంది. స్కీమ్ పేరే నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించే పథకం అన్నారు. నిజానికి అది కరెక్ట్ ఆప్షనే, ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. మనం ఇచ్చిన సోర్స్లో కూడా చూడొచ్చు. చదువుకున్న నిరుద్యోగ యువతకు 25% సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం కల్పిస్తూ స్వయం ఉపాధిని మెరుగుపరచడం కోసం దీనిని ప్రారంభించారు. సో ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా కరెక్ట్ స్టేట్మెంటే. సో ఈ కోణంలో చూస్తే సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, AB రాంగ్ అవుతుంది. AB రాంగ్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఏ ఉన్నా మనం తీసేద్దాం, B ఎక్కడ ఉన్నా కూడా తీసేద్దాం. అప్పుడు CD మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో విద్యావంతులైన యువత 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నిజానికి ఇలాంటి స్కీమ్స్లో అప్పుడు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని ఆ టైంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో అర్హులు అయినటువంటి యువతను ఎంపిక చేశారు. సో అది కూడా మనకు కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ CD మాత్రమే. ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈజీ అవుతుంది. మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో కొంచెం ఎలాబొరేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ ముందుకెళ్తే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరి అయినవి? ఇందులో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కరెక్ట్ స్టేట్మెంట్స్ని గెస్ చేయమని ఇచ్చాడు. అందులో ఒకటి ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాభివృద్ధి ఇకపై ఒకే రకమైన భావనలుగా పరిగణించబడవు. 1960 వరకు ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి 2 ఒకే రకమైన భావనలుగా పరిగణించబడ్డాయి. ఆర్థర్ లూయిస్ అభిప్రాయం ప్రకారం ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి 2 ఒకే అంశానికి సంబంధించిన పదాలుగా చెప్పబడ్డాయి. 1960 తర్వాత ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి 2 వేరువేరు కోణాలతో చెప్పబడ్డాయి. ఉత్పత్తిలో గమనించదగ్గ పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని, ఆ ఉత్పత్తి పెరగడానికి అవసరమైన సాంకేతిక వ్యవస్థాపరమైన మార్పులను ఆర్థికాభివృద్ధి అంటారు. సాంకేతిక వ్యవస్థాపరమైన మార్పుల్ని సైంటిఫిక్ లాంగ్వేజ్లో, ఎకనామిక్ టర్మినాలజీలో నిర్మాణాత్మకమైన మార్పులని పిలుస్తాం.
సో ఆర్థికాభివృద్ధిని మనం ఇక్కడ నిర్మాణాత్మకమైన మార్పులతో చూపించాలి. ఓకేనండి. సో ఆర్థికాభివృద్ధి అనున్నది ఆర్థిక వృద్ధి మరియు నిర్మాణాత్మకమైన పురోగతి యొక్క సంకలనము అని ఇచ్చాడు. సో ఈ సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఏబి రెండు కరెక్ట్ స్టేట్మెంట్లే. సార్ మనకు ఇవి తెలియాలంటే ఏం చేయాలి సార్ అంటే మన పుస్తకం పేజ్ నెంబర్ 399కి వస్తే ఆర్థర్ లూయిస్ అభిప్రాయం ప్రకారము ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి రెండు ఒకే భాషకు చెందిన ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు. కానీ శ్రీమతి హిక్స్ మరియు షుంపిటర్ల అభిప్రాయం ప్రకారము ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనేవి ఒకే భాషకు చెందిన రెండు వేరువేరు అర్థాలను ఇచ్చే పదాలు. 1960 తర్వాత ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి రెండు వేరువేరు అర్థాలను ఇచ్చే పదాలుగా చెప్పబడుతూ వచ్చాయి. సో అది కరెక్ట్ స్టేట్మెంట్. మరి నిర్మాణాత్మకమైన మార్పులు ఆర్థికాభివృద్ధిలో భాగం అనే విషయం తెలుసుకోవాలంటే ఇందులో మనకు మిల్టన్ ఫ్రీడ్మన్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని చూస్తే తెలిసిపోతుంది. ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో పెద్దగా మార్పులు లేకుండా, అంటే నిర్మాణాత్మకమైన మార్పులు లేకుండా కేవలం ఒకటి లేదా రెండు రంగాలలో మాత్రమే మార్పు చోటు చేసుకుంటే ఆర్థిక వృద్ధి, నిర్మాణాత్మకమైన మార్పులతో పాటు వ్యవస్థాపరమైన మార్పులు సైతం చోటు చేసుకుంటే ఆర్థిక అభివృద్ధి అవుతుంది. ఇది మిల్టన్ ఫ్రీడ్మన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది తెలుసుకుని మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో పేజ్ నెంబర్ 400లో ఈ క్వశ్చన్కి కావాల్సినటువంటి సోర్స్ ఉంది. ఇందులో రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్లే. ఎవరైతే సెకండ్ ఆప్షన్ పెడతారో వాళ్ళకు ఒక మార్క్ వచ్చి యాడ్ అవుతుంది. సో మంచి ఎకానమీలో స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి సెక్షన్ అన్నమాట. ఇండియన్ ఎకానమీలో తెలంగాణ ఎకానమీ కన్నా సెక్షన్ 3లో మంచి స్కోరింగ్ తీసుకురావచ్చు. సో క్లాసులు విన్న వాళ్ళు కానీ ఒకసారి పుస్తకం చదువుకున్న వాళ్ళైనా సరే కానీ ఈజీగా సెక్షన్ 3లో మార్కులు రాబడడానికి అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత మరొకటి, ఈ క్రింది వాటిలో మానవాభివృద్ధి సూచిక యొక్క కీలకమైన కొలతలు ఏవి? మానవాభివృద్ధి సూచిక అంటే హెచ్డిఐకి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. హెచ్డిఐని లెక్కించడానికి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? సో వాస్తవానికి హెచ్డిఐ లెక్కించడానికి ఎల్ఈఐ ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మరొకటి ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్, మరొకటి ఎల్ఈబి ఏమంటాం మనం ఎల్ఐబి. ఇదేమో పీక్యూఎల్ఐ కోసం తీసుకుంటాము, హెచ్డిఐ కోసము ఎల్ఈఎస్ తీసుకుంటాము, లెస్. ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈజీ అవుతుంది. పీక్యూఎల్ఐ మీద క్వశ్చన్స్ పడుతున్నాయి, హెచ్డిఐ మీద క్వశ్చన్స్ పడుతూ ఉన్నాయి. పీక్యూఎల్ఐని లెక్కించడానికి మూడు అంశాలు ఏంటివి సార్ అంటే, ఒకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ ఏజ్ 1, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, బేసిక్ లిటరసీ రేట్. హెచ్డిఐ కోసం ఏం తీసుకోవాలి? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్, అలాగే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్, మరొకటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, జీవన ప్రమాణం సూచి మరియు విద్యాస్థాయి సూచి, మరొకటి ఆరోగ్య స్థాయి సూచి. ఒక ఆరోగ్యము, ఒక విద్య, ఒక జీవన ప్రమాణం, మూడు తీసుకున్నాడు. కానీ డైరెక్ట్గా స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఇండైరెక్ట్గా మిమ్మల్ని పరీక్షించండి ఎగ్జామినర్. సో విద్యాస్థాయిని జ్ఞాన సముపార్జన కింద చూసిండు. అలాగనే దీర్ఘకాలమైనటువంటి జీవితాన్ని గడపగల సామర్థ్యం అంటే ఏంటిది? అది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎట్ ఏజ్ 1, దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించేటువంటి ఒక సామర్థ్యం తీసుకున్నాడు ఇక్కడ. ఇది కరెక్టే. మంచి జీవన ప్రమాణాన్ని పొందగల సామర్థ్యము అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈ మూడింటిని డిఫరెంట్ పదాలతో సూచిస్తూ క్వశ్చన్ ఫామ్ చేశాడు. సో అప్పుడు ఈ మూడింటిని మనం తీసుకుంటే ఒకటి మిస్ అయింది. అధిక ఆదాయ ప్రాంతాలైన పట్టణ ప్రాంతాల్లో స్థిరపడే సామర్థ్యం హెచ్డిఐలో ఎక్కడ కనపడదు. మనం హెచ్డిఐ మాట్లాడుకునేటప్పుడు కూడా దాని గురించి ఎక్కడ డిస్కషన్ చేయలేదు. సో అప్పుడు మనం సి ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాము. సి ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది, ఈ రెండు తీసేద్దాము. అప్పుడు ఏడీలు రెండు కవర్ కావాలి, ఏడి ఇక్కడ డి కవర్ కాలేదు. సో అప్పుడు మనకేమవుతుంది? ఏడీలు రెండు కవర్ కావాలి కాబట్టి ఫోర్త్ ఆప్షన్లో ఏబిడీలు 3 కవర్ అయినాయి. సో ఇట్లా ఆన్సర్ రాబట్టుకోవచ్చు. చూసింటే హెచ్డిఐ మీద ఇప్పటికి 3వ క్వశ్చన్ ఇది. రేపు భవిష్యత్తులో కూడా హెచ్డిఐ మీద మంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మన పుస్తకంలో హెచ్డిఐకి సంబంధించి ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా బిట్ మిస్ కాకుండా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. పేజ్ నెంబర్ 429కి వస్తే ఆయు ప్రమాణం, విద్యాస్థాయి, జీవన ప్రమాణం మూడింటితో తీసుకున్నారు. సో అప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఆన్సర్ తీసుకురావచ్చు. ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఈ క్వశ్చన్కి. మరొక క్వశ్చన్, కింద పేర్కొనబడిన మానవాభివృద్ధి మిశ్రమ సూచిలో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకము యొక్క మానవాభివృద్ధి నివేదిక 2023-24లో ఏది పొందుపరచబడలేదు? మళ్ళీ యుఎన్డిపి మీద మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. యుఎన్డిపి రిలీజ్ చేసేటువంటి కొలమానాలలో ఏ కొలమానము యుఎన్డిపి కొలమానాలలో లేదు అని క్వశ్చన్ అడిగాడు. ఇందులో మల్టీ డైమెన్షనల్ పావర్టీ బేస్ లైన్ ఇండెక్స్ ఇది యుఎన్డిపి రిలీజ్ చేస్తుంది. అలాగే జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇది యుఎన్డిపి డెవలప్ చేస్తుంది. మరొకటి ప్లానెటరీ ప్రెజర్ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, దీని మీద కూడా మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ప్రశ్న పెడతాదని చెప్పేసి మీకు చెప్పాను. సో ఇన్ఫర్మేషన్ కూడా మన పుస్తకంలో షేర్ చేశాను. ఎందుకంటే రీసెంట్గా యుఎన్డిపి డెవలప్ చేసినటువంటి కొలమానాల మీద ఖచ్చితంగా బిట్టు పడుతుందని మీకు స్ట్రెస్ చేసి మరి చెప్పిన. సో 2010లో ఆ కొలమానం డెవలప్ అయింది. 1990లో యుఎన్డిపి హెచ్డిఐని ప్రారంభించింది.
సో 1990లో ప్రారంభమైన ఈ కొలమానము 2020కి వచ్చే నాటికి 30 సంవత్సరాలు పూర్తయింది. ఈ 30 సంవత్సరాలలో మానవాభివృద్ధిని సాధించే క్రమంలో వివిధ దేశాలు భూమిపై ఎంత ఒత్తిడిని కలిగించాయి ఈ విషయం తెలుసుకోవడానికి సపరేట్గా UNDP ఒక కొత్త కొలమానాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరే ప్లానెటరీ ప్రెజర్ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని పిలుస్తాం. సో దానిని 2020లో లాంచ్ చేశారు. ఇది మన పుస్తకంలో ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశాము. చూస్తే చూడండి, ప్లానెటరీ ప్రెజర్స్ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 ఇది UNDP యొక్క కొలమానాల్లో ఒకటి. మరొక కొలమానం ఏమున్నది, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ 1995. సో ఇది కూడా ఉన్నది. UNDP వారు మరొక కొలమానాన్ని డెవలప్ చేశారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఇది కూడా ఉన్నది. సో ఈ 3 కూడా UNDP డెవలప్ చేసేటువంటి కొలమానాలే. సో కాబట్టి 1, 2, 3 ఈ 3 కొలమానాలు UNDP పరిధిలోకి వస్తాయి. తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్ అనేటువంటిది UNDP డెవలప్ చేయదు. మరి ఎవరు డెవలప్ చేస్తారు హ్యాపీనెస్ ఇండెక్స్ని? చూడండి, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు సార్ అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో హ్యాపీనెస్ ఇండెక్స్కి UNDPకి ఎలాంటి సంబంధం లేదు. సో అప్పుడు మనము సంతోష సూచి అనేటువంటిది తప్పు ఆన్సర్ అవుతుంది. ఇదే మనకు ఆప్షన్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 కూడా UNDPకి సంబంధించినటువంటి ఆప్షన్సే. ఇదొకటి మాత్రమే UNDPకి సంబంధం లేనటువంటి కొలమానము. సంబంధం లేని కొలమానమే అడిగాడు కాబట్టి 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత మరొక క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ప్రాథమిక అవసరాల కోసం క్రింది సామాజిక సూచికలలో ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఈ క్రింది వాటిలో వేటిని హిక్స్ మరియు స్టీటన్లు ఉపయోగించారు? సో ఈ క్వశ్చన్ ఏంటంటే సామాజిక సూచికలు ఇది తెలియాలి మీకు. సామాజిక అంశాలంటే ఏమిటి, ఆర్థిక అంశాలంటే ఏమిటో ఈ మీకు క్లాసులు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ వేరియేషన్ మీద ప్రశ్న వస్తుందని చెప్పాను. సో మీకు సామాజిక అంశాలు ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి, ఆర్థిక అంశాలను కూడా ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రభుత్వం ప్రజలకు సేవ చేసి ఎలాంటి ఫలితాన్ని ఆశించకపోతే అది సామాజిక సేవ. ప్రభుత్వం సేవ చేసి ఏదైనా ఒక ఫలితం ఆశిస్తుంటే అది ఆర్థిక సేవ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పారిశుద్ధ్యం సదుపాయాలు కల్పిస్తుంది, మంచినీరు ఇస్తుంది, విద్య చెబుతుంది గవర్నమెంట్, కానీ రిటర్న్గా మన దగ్గర ఏం ఫీజు వసూలు చేయట్లేదు. ఇవన్నీ కూడా ఏంటి? సామాజిక సేవలు. మన కోసం గవర్నమెంట్ రైలు నడుపుతుంది కానీ ఫీజు వసూలు చేస్తుంది, మన కోసం గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది కానీ బిల్లులు వసూలు చేస్తుంది. ఇవన్నీ కూడా ఆర్థిక సేవలు అవుతాయి. సో ఆర్థిక సేవలు సామాజిక సేవలను మనం గుర్తుపెట్టుకోగలిగితే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు అని మీకు క్లాసులు చెప్తున్నప్పుడు నేను సెట్ చేసి చెప్పాను. సో దాని మీద క్వశ్చన్ ఖచ్చితంగా పడ్డది. సో ఇప్పుడు మనకు వాస్తవానికి క్వశ్చన్కి హిక్స్ మరియు స్టీటన్లో అడిగినటువంటి క్వశ్చన్ అయితే ఎడ్యుకేషన్ ఉంది, ఫుడ్ ఉంది, వాటర్ సప్లై ఉంది, శానిటేషన్ ఉంది, హౌసింగ్ ఉంది, కానీ ఎలక్ట్రిసిటీ లేదు. విద్యుత్ అనేది ఆర్థిక సేవ, సామాజిక సేవ కాదు కదా. గవర్నమెంట్ ఫ్రీగా సర్వీస్ చేస్తే సామాజిక సేవ. విద్యుత్ ఫ్రీగా ఇస్తుందా? ఇళ్లలో కరెంట్ ఇచ్చేసి నెలవారీ బిల్లు కట్టకపోతే ఊరుకుంటుందా? ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తుంది కాబట్టి అది ఆర్థిక సేవ, సామాజిక సేవ కాదు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మన పుస్తకం పేజ్ నెంబర్ 444కి వస్తే సామాజిక సేవల మీద ఒక ఆర్డర్ డెవలప్ చేసి ఇచ్చిన మీకు. సామాజిక సేవలు అంటే ఏంటో అవన్నీ ఇక్కడ ఇచ్చిన. ఎక్కడ కూడా విద్యుత్ లేదు. ఇచ్చినటువంటి దాంట్లో విద్య ఉంది, పారిశుద్ధ్యం కూడా ఉంది, సురక్షిత మంచినీటి ఉంది, తర్వాత ఆరోగ్యం కూడా ఉంది. సో విద్య ఉంది, ఆరోగ్యం ఉంది, మంచినీరు ఉంది, పారిశుద్ధ్యం ఉంది, 4 ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా విద్యుత్ అనేటువంటిది లేదు. చూడండి, విద్య ఉంది, ఆరోగ్యం ఉంది, నీటి సరఫరా ఉంది, పారిశుద్ధ్యం ఉంది, కానీ విద్యుత్ అనేది లేదు. సో ఇచ్చిన దాంట్లో డీని ఒకటి ఎలిమినేట్ చేద్దాము. ఎక్కడైతే డీ లేదో అదే కరెక్ట్. 4th ఆప్షన్లో డీ లేదు కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూశారు కదండి, మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్ ఎంత డెప్త్కి వెళ్ళి అడిగినా కూడా కనీసం ఎలిమినేషన్ ప్రాసెస్లో అయినా ఆన్సర్ తీసుకురావచ్చు. అలాంటి చాలా వరకు ఆన్సర్ చేయాలి అంటే మన దగ్గర సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉండాలి. ఏ ఒక్క ఏరియా ఇచ్చి నువ్వు ఒక అరగంట సేపు మాట్లాడమంటే 10 నిమిషాలు మాట్లాడమంటే నువ్వు అరగంట సేపు మాట్లాడగలిగే కెపాసిటీ ఉండాలి. ఆ స్థాయి దాకా మనం రాగలిగితే ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో ఈజీగా గెటన్ అవుతాం. 3 నెలల్లో 4 నెలల్లో సక్సెస్ తీసుకోపోవాలనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు. మనం చాలా వరకు చూస్తూ ఉంటాం కదా, జస్ట్ నోటిఫికేషన్ రాగానే ప్రిపేర్ అయ్యి వెంటనే జాబ్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకునేటువంటి వైఖరి ఉన్న వాళ్ళే చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి చాలా తక్కువ సోర్స్ ఉంటుంది. సో లాంగ్ టైం ప్రిపరేషనే మిమ్మల్ని సక్సెస్లో కూర్చోబెడుతుంది. సో మీరు లాంగ్ టైం ప్రిపరేషన్ కూర్చోండి. జీవితాంతం హ్యాపీగా ఉండాలనుకునే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే సో మరి దానికి తగ్గ ప్రణాళిక, దానికి తగ్గట్టుగా మనం మెంటల్ కండిషన్ని డెవలప్ చేసుకోవాలి. అలా కూర్చుంటే సబ్జెక్ట్ మీద కమాండింగ్ వస్తుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ మీద కమాండింగ్ వస్తుందో ఎలిమినేషన్ ప్రాసెస్లో అయినా సరే నువ్వు ఆన్సర్ తీసుకురావచ్చు. ఈరోజు చాలామందికి 90+ స్కోర్ వస్తుందని చెప్పి అంటే అది ఎట్లా సాధ్యము, 100 మార్కులు కూడా దాటుతున్నాయంటే అది ఎలా సాధ్యమని అనుకుంటున్నారు. సో వాళ్ళ దగ్గర ఇంత డెప్త్ నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, కనీసం ఎలిమినేషన్స్లో అయినా సరే ఆన్సర్ తీసుకురాగలిగే నాలెడ్జ్ అయినా వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి ఈరోజు వాళ్ళకి 100 మార్క్స్ దాటుతున్నాయి, ఈరోజు వాళ్ళకు 90+ మార్క్స్ వస్తున్నాయి. ఎకానమీలో ఇంత మంచి స్కోర్ చేస్తున్న వాళ్ళు ఆటోమేటిక్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3లో కూడా ఆరెంజ్ స్కోర్ తీసుకురాగలుగుతారు. సో కాబట్టి జాబ్ తీసుకురాగలుగుతారు. అదంతా ఎట్లా సాధ్యం అవుతుంది సార్ అంటే లాంగ్ టైం ప్రిపరేషన్ ద్వారానే అది సాధ్యం అవుతుంది. సో మనల్లా మెంటాలిటీ ఎలా ఉంటుంది సార్ అంటే ఋతుపవనాలు
కరెక్ట్గా వర్షాలు పడితేనే పొలం దున్నడం, పంటలు వేయడం, వర్షాలు లేకపోతే పొలం బీడు పెట్టుకొని కూర్చోవడం. మన పరిస్థితి కూడా అంతే, నోటిఫికేషన్ ఉంటేనే చదవడం, లేకపోతే అలాగే పక్కకు కూర్చోవడం. ఇది సక్సెస్కి ఫార్ములా కాదు. సక్సెస్ ఫార్ములా ఏంటంటే నోటిఫికేషన్ లేకపోయినా ప్రిపరేషన్ పక్కగా కొనసాగించి నోటిఫికేషన్ రాగానే రివిజన్లు చేసుకుని ఎగ్జామ్ రాసేస్తే ఎందుకు సక్సెస్ కాము? ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాబట్టి ఈ నోటిఫికేషన్లో చేసిన మిస్టేక్ నెక్స్ట్ నోటిఫికేషన్లో చేయకండి. చేతులు గాలి తర్వాత ఆకులు పెట్టుకుంటే లాభం ఉండదు. కాబట్టి నోటిఫికేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రావాలంటే చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు మీకు ఆ పరిస్థితి లేదు, రాబోయే రోజులలో కనపడుతుంది. కాబట్టి బీ అలర్ట్. మీకున్నటువంటి ఏజ్లో కరెక్ట్గా 1 లేదా 2 నోటిఫికేషన్లు మాత్రమే చూడగలుగుతారు. తర్వాత మీ ఏజ్ పెరిగిన తర్వాత నోటిఫికేషన్లు వచ్చినా కూడా మీరు ఏం చేయలేరు. సో ఉన్న అవకాశాలను చేజేతులారా వదులుకొని తర్వాత బాధపడితే బాగోదు. కాబట్టి ఇప్పుడున్న అవకాశాలను చేజేతులారా అందిపుచ్చుకోండి. దానికోసం పక్కగా ఒక 1 ఇయర్ కాదనుకో, కరెక్ట్గా కూర్చోండి, పక్కగా లాంగ్ టైం కూర్చోండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. ఆటోమేటిక్గా మనం గెటన్ అయిపోతాం. రాబోయే నోటిఫికేషన్లో ఏదో ఒక దాంట్లో సెట్ అయిపోతాం. రైట్ అండి, నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. మరొక క్వశ్చన్, ఈ క్రింది ఏ 2 రాష్ట్రాలు ప్రస్తుత ధరల్లో లెక్కించబడిన తలసరి నికర రాష్ట్ర దేశీయోత్పత్తి పరంగా అగ్రస్థానంలో ఉన్నాయి? ఎప్పుడైనా సరే తలసరి ఆదాయం పరంగా సిక్కిం, గోవాలే టాప్లో ఉంటాయి. సిక్కిం, గోవాలే టాప్లో ఉంటాయి. ఓకేనండి. ఆప్షన్లో అవి 2 లేకపోతే బాధపడాలి, కానీ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఏసీ తీసేసుకోవచ్చు. సిక్కింలో కానీ గోవాలో కానీ జనాభా తక్కువ, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ. ఎప్పుడైతే ఆదాయం ఎక్కువ ఉండి జనాభా తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ దేశంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ తలసరి ఆదాయం ఎక్కువ ఉంటుంది. మనం ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకుంటే సింగపూర్ కానీ అలాంటి దేశాలలో తలసరి ఆదాయం ఎక్కువ కనపడుతుంది. కారణం ఏంటంటే జనాభా తక్కువ ఉంది, ఆదాయం సోర్స్ ఎక్కువ ఉంది. సో మొత్తం ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగిస్తే కదా వచ్చేది తలసరి ఆదాయము. సో ఆ కోణంలో చూస్తే మనకు సిక్కిం అండ్ గోవాలు కరెక్ట్ అవుతాయి. సో మనకు ప్రూఫ్తో సహా కావాలనుకున్నప్పుడు సిక్కిం తలసరి ఆదాయం ఢిల్లీ, గోవా అంతా ఉన్నది. చూడండి ఇందులో టాప్ 1 వచ్చేసి గోవా. చూడండి ఇందులో సి ఆప్షన్లో గోవా ఉంది కదా. గోవా యొక్క తలసరి ఆదాయము 3,10,000 రూపాయలు, సిక్కిం యొక్క తలసరి ఆదాయము 2,56,000. సో ఇచ్చినటువంటి సోర్సులలో ఢిల్లీ కూడా ఉన్నది, కానీ ఢిల్లీ 2,52,000. అంటే సిక్కిం కన్నా తక్కువ ఆదాయం ఉంది. టాప్ 2 పొజిషన్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అడిగారు కాబట్టి మనకు గోవా, సిక్కిం అండ్ ఈ 2 తీసుకుంటే సరిపోతుంది. ఏసీలు కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. అక్కడ ఉన్నది క్వశ్చన్. సో ఇక్కడ ఏసీలో కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది దీనికి సంబంధించి అడిగింది 2021-22లో అడిగాడు. నెక్స్ట్ ముందుకు వెళ్తే, ఈ క్రింది వాటిలో భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండే సాధారణ లక్షణాలు ఏంటి? చదవాల్సిన అవసరం లేదు, క్లాస్ విన్నా ఆన్సర్ చేయొచ్చు, లేదా మీ కామన్ సెన్స్ పని చేసినా ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్, దీనికి ఇంకా ప్రూఫ్ అవసరం లేదు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క సాధారణ లక్ష్యం తక్కువ పేదరికం అన్నాడు. ఏమంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికం తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. కానీ అడిగింది ఏంటి? తక్కువ పేదరికం అన్నాడు. దాన్ని ఎలిమినేట్ చేసేద్దాం. సి ఆప్షన్ తీసేదండి. ఇక్కడ సి ఉంది తీసేద్దాం, ఇక్కడ ఉంది సి తీసేద్దాం, ఇక్కడ ఉంది సి తీసేద్దాం. ఎక్కడైతే సి లేదో అదే ఆప్షన్ అవుతుంది. దీనికి మనం ప్రూఫ్ కూడా అవసరం లేదు, చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా ఆన్సర్ రాబట్టవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేదరికం అనేది ఎక్కువ ఉంటుంది, కానీ ఆ ఆప్షన్లో తక్కువ అని ఇచ్చాడు కాబట్టి అది ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈ క్రింది ఆర్థికవేత్తలలో ఎవరు మానవాభివృద్ధి సూచికను రూపొందించారు? మానవాభివృద్ధి సూచికను డెవలప్ చేయడంలో ఎవరు సపోర్ట్ తీసుకున్నారు సార్ అంటే మెహబూబ్ ఉల్ హక్. దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ మనకు పేజ్ నెంబర్ 429లో కనపడుతుంది. సో హెచ్డిఐని రూపొందించడంలో మెహబూబ్ ఉల్ హక్ సహకరించడం జరిగింది. ఎవరికి? అమర్త్య కుమార్ సేన్కి. హెచ్డిఐని రూపొందించిందే మెహబూబ్ ఉల్ హక్. హెచ్డిఐని రూపొందించడంలో అతనికి సపోర్ట్ చేసింది అమర్త్య కుమార్ సేన్. సో హెచ్డిఐతో ఎవరికి సంబంధం ఉంది సార్ అంటే మెహబూబ్ ఉల్ హకే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన పేజ్ నెంబర్ 429లో దానికి సంబంధించినటువంటి సోర్స్ని చూడవచ్చు. నెక్స్ట్ ముందుకు వెళ్తే, ఈ క్రింది వాక్యాలలో మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ MDG గోల్స్కి సంబంధింంచి ఏవి సరైనవి అని ఇచ్చాడు. ఇందులో ఇవి 8 లక్ష్యాలు ఉన్నాయి, 40 సూచికలు అన్నాడు. 40 సూచికలు కాదండి, 48 సూచికలు ఉంటాయి. 48 కరెక్ట్ అవుతుంది, 40 కాదు. సో అప్పుడు ఏమవుతుంది? MDG 8 లక్షలను కలిగి ఉన్నది మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఏ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి MDG గోల్స్ మొత్తం కలిపి 8 ఉన్నాయి, 8 గోల్స్ ఉన్నాయి. ఇది కరెక్ట్. 40 అనేది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు కాబట్టి అది రాంగ్ కింద తీసుకుంటాం. అప్పుడు మనకు ఏ మాత్రమే కరెక్ట్, బి తప్పు, ఏ మాత్రమే రైట్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్, ఈ కింది భారత ప్రభుత్వ విద్యా పథకాలకు కాలానుక్రమంగా అమర్చండి. విద్యా పథకాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి వాటిని కాలానుక్రమంగా అమర్చమన్నాడు. PM ఈ విద్య 2020, PM ఈ విద్య 2020 పేజ్ నెంబర్ 636లో ఉంటుంది మన పుస్తకంలో. సో 2020 తీసుకుందాం. PM ఈ విద్య 2020. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? స్కిల్ ఇండియా మిషన్. ఇది 2015లో వచ్చింది. స్కిల్ ఇండియా మిషన్ చూడండి, మనకు పేజ్ నెంబర్ 357లో ఉంటుంది.
2015 జూలై 16న స్కిల్ ఇండియా మిషన్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఉన్నత్ భారత్ అభియాన్. సో ఉన్నత్ భారత్ అభియాన్ అనేది రీసెంట్గా వచ్చింది, 2021లో వచ్చింది. నిపుణ్ భారత్, ఒక్క నిమిషం అండి, నిపుణ్ భారత్ చూద్దాం. మన పుస్తకంలో సోర్స్ ఉన్నది కదా, నిపుణ్ భారత్ సోర్స్ కూడా తీసుకుందాం. నిపుణ్ భారత్ 2021 జూలై 5, ఇది 2021. అప్పుడు ఏం కావాలి మనకు, ఇచ్చినటువంటి 3 ఆప్షన్ల నుంచి ఆన్సర్ తీసుకొద్దాము. బిఏడి వరుసగా ఉండాలి, బి తర్వాత ఏ ఉండాలి, తర్వాత డి ఉండాలి, బి తర్వాత ఏ అండ్ డి, బిఏడి ఇంకెక్కడ లేదు, బిఏడి అనేది వరుసగా ఎక్కడ లేదు, ఇక్కడక్కడ ఉంది. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. ఉన్నత్ భారత్ అభియాన్ అనేది 2014లో వస్తుంది, కరెక్ట్ ఆప్షన్ అయితే. ఉన్నత్ భారత్ అభియాన్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాము పుస్తకంలో, కానీ ఇయర్ ఇవ్వలేదు. చూడండి, ఉన్నత్ భారత్ అభియాన్ గురించి పేజ్ నెంబర్ 638లో ఉన్నది, పాత బడ్జెట్లలో ఉన్నది, పాత పుస్తకంలో ఉన్నది. ఎవరైతే మన పాత పుస్తకం కొత్త పుస్తకం కలిపి చదివారో వాళ్ళే సక్సెస్ అవుతారు. కొత్త పుస్తకం ఒకటి చదువుకున్న పాత పుస్తకంలో ఓల్డ్ బిట్లు మిస్ అవుతారు. ఓన్లీ పాత పుస్తకం ఒకటి చదువుకుంటే కొత్త పుస్తకంలో డెవలప్మెంట్స్ లేటెస్ట్ క్వశ్చన్స్ మిస్ అవుతారు. పాత పుస్తకం రెండు చదవాలంటే 2022 తర్వాత నుంచి ప్రిపరేషన్లో ఉండాలి. ఎవరైతే 2022 నుంచి, నా పాత పుస్తకం రిలీజ్ అయింది ఫస్ట్ ఎడిషన్ 2022 సెప్టెంబర్లో రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి తీసుకొని ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ పాత పుస్తకం మీద కమాండింగ్ ఉంది, కొత్త పుస్తకం మీద కూడా కమాండింగ్ ఉంది. రెండు కలిపి చదివిన వాళ్ళే ఈరోజు మంచి స్కోరింగ్లో ఉంటారు. ఓన్లీ పాత పుస్తకం ఒకటి చదివి కొత్త పుస్తకం మిస్ అయినా కూడా కష్టమే. ఓన్లీ కొత్త పుస్తకం ఒకటి చదివి పాత పుస్తకం చదవని వాళ్ళు కూడా కొంత కష్టమే. ఎందుకంటే చాలా మార్కులు పాత పుస్తకంలో నుంచి కూడా వచ్చినాయి, ఓల్డ్ డేటా కవర్ అయ్యింది. తెలంగాణ ఎకానమీలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము కొత్త పుస్తకంలో లేదు, పాత పుస్తకంలో ఉన్నది. ఎవరైతే పాత పుస్తకం చదువుకుంటారో ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ రాబట్టవచ్చు. సో ఇదనమాట, అంటే లాంగ్ టైం ప్రిపరేషన్ అవసరం అని దీని యొక్క అర్థం. ఓకేనండి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది, 3rd వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరొకటి, 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అందరికీ ఇల్లు అందించుటకు ప్రతిపాదిత బడ్జెట్ కేటాయింపు సుమారుగా, ఇందులో 48,000 కోట్ల రూపాయలు, 80 లక్షల ఇల్లు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది పాత పుస్తకంలోనే ఉంది, దీని ఇన్ఫర్మేషన్ కూడా కొత్త పుస్తకంలో ఏం లేదు, ఎందుకంటే పాత బడ్జెట్ ఇది 2022-23 బడ్జెట్లో ఇచ్చారు. ఇందులో 80 లక్షల ఇళ్లను ఏర్పాటు చేయడం కోసం 48,000 కోట్లను కేటాయించారు. పాత పుస్తకం తీసుకుంటే 516లో ఉంటుంది పేజీ నెంబర్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్. 2022-23 బడ్జెట్ తీసుకుని అడిగారు. రాబోయే రోజులలో కూడా మీరు కేవలం 23-24 బడ్జెట్, 24-25 బడ్జెట్ చదువుకుంటారంటే సరిపోదు, పాత బడ్జెట్లు కూడా చదువుకోవాలి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, రీసెంట్ బడ్జెట్ కాదు, 2021-22 నుంచి చదవండి బడ్జెట్లు. 2021-22, 22-23, 23-24, 24-25 ఇవన్నీ చదువుకొని పోతేనే ఎందులో నుంచి క్వశ్చన్ అడుగుతాడో తెలియదు. మళ్ళీ అడిగినప్పుడు ఆన్సర్ చేయాలంటే అంత విస్తృత సామర్థ్యం మన దగ్గర ఉండాలి, అన్ని కోణాల్లో ఆ నాలెడ్జ్ ఉండాలి. సరేనండి. మొత్తానికి టోటల్గా 80 లక్షల ఇల్లు, 48,000 కోట్లు. ఎక్కడ ఉంది ఆప్షన్లో, 48,000 కోట్లు, 80 లక్షల ఇల్లు ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. ఈ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మరొకటి, మానవాభివృద్ధి నివేదిక 2023-24 ప్రకారం 2022 సంవత్సరానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి? లింగ అసమానత సూచికలో భారత్ 108వ స్థానంలో ఉన్నది. చూడండి, 2023-24 భారత్ 108వ స్థానం, కరెక్ట్ ఆన్సర్. లింగాసమానత సూచికల ప్రకారం భారతదేశం భూటాన్, దక్షిణాఫ్రికా మరియు చైనా దేశాల కన్నా వెనుకబడి ఉన్నది, ఇది కరెక్టే. భారతదేశం యొక్క స్త్రీ శ్రమ శక్తి భాగస్వామ్య రేటు నేపాల్ కన్నా తక్కువగా ఉన్నది, తీసేద్దాం. పునరుత్పత్తి, ఆరోగ్యము, సాధికారత మరియు శ్రామికత మార్కెట్ అన్నవి లింగాసమానత సూచికలు 3 కోణాలు. పునరుత్పత్తి సామర్థ్యము, సాధికారత, శ్రామిక మార్కెట్. చూస్తే హెల్త్, ఎంపవర్మెంట్, లేబర్ మార్కెట్. పునరుత్పత్తి సామర్థ్యం అంటే ప్రసూతి మరణాల రేటు, కౌమార వయసులో సంతానం పొందిన వారి యొక్క రేటు, ఈ రెండు కూడా తీసుకుంటాం. సాధికారత అంటే ఎంపవర్మెంట్, లేబర్ మార్కెట్ అనేది 3 ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ అవుతుంది, డి ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఏం చూడాలా, ఏబిడిలు 3 కరెక్టే, ఏబిడి ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటిది కామన్ సెన్స్ పని చేస్తే మనం ఆన్సర్ రాబట్టవచ్చు అండి. ఎక్కడ కూడా ఏబిసిడీలు ఇవ్వలేదు, ఒకటి ఎలిమినేట్ ఖచ్చితంగా చేయమన్నాడు. ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉన్న ఏకైక స్కోప్ ఉన్నటువంటి ఆప్షన్ ఏది సార్ అంటే ఇది ఒకటే. ఎప్పుడు ఈ రెండింటి మీద మీకు అవగాహన ఉన్నప్పుడే. భారత్ యొక్క ర్యాంకు 108 అని పక్కాగా తెలిసి ఉండాలి. అలాగనే ఈ కొలమానాన్ని డెవలప్ చేయడానికి 3 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారనేది పక్కాగా తెలిసి ఉండాలి. అలా తెలిసిన వాళ్ళు ఈ ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయగలుగుతారు. ఓకే కదండి. సో అలాంటి వాళ్ళే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆప్షన్కి 4th ఆప్షన్కి క్లారిటీ లేకపోతే ఆ ఆన్సర్ చేయలేరు. సో అదనమాట. ఇందులో సి తీసేద్దాము, ఏబిడి మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్లో ఉన్నది అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరొక క్వశ్చన్, నయీ రోషిని పథకానికి సంబంధించి శిక్షణ మాడ్యూల్లో క్రింది వాటిలో ఏవి చేర్చబడ్డాయి? చూడండి, నయీ రోషన్ పథకం అనేటువంటిది ఇది
శిక్షణ ఇచ్చేటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ముందుగా అది తెలిసి ఉండాలి. అది తెలిసి ఉండాలంటే ఆ స్కీమ్ గురించి మీరు చదువుకొని ఉండాలి. పేజ్ నెంబర్ 499కి వస్తే మన పుస్తకంలో నయీ మంజిల్ స్కీమ్ 2015లో తీసుకొచ్చారు. ఇది ఉపాధికి అవసరమయ్యే శిక్షణను అందిస్తుంది. ఇది ముందు మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే. సో మరి ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్కీమ్స్లో ఎక్కడైనా పెన్షన్లు ఉంటాయా? ఉండవు. ఈ కామన్ సెన్స్ కనుక పనిచేయగలిగితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టవచ్చు. సో నయీ మంజిల్ స్కీమ్ అనేటువంటిది ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్, స్కిల్ని అందించేటువంటి స్కీమ్. మరి అలాంటప్పుడు పెన్షన్లు అనేటువంటివి స్కీమ్లలో ఎక్కడ పెడతారా? ట్రైనింగ్ స్కీమ్లలో పెన్షన్స్ అనేటువంటి ఆప్షన్ ఉండదు, తీసేద్దాం. సో అప్పుడు డి ఆప్షన్ తీసేస్తే కింద దాంట్లో ఎక్కడెక్కడ డి అయితే ఉందో అవన్నీ తీసేద్దాము. ఈ 2 ఆప్షన్లలో డి లేదు, సో మనం డి తీసేసుకున్నాం. వృద్ధాప్య పెన్షన్ అనేటువంటిది లేకుండా చూసుకున్నాం. ఇక ముందుకెళ్తే ఇక్కడ మరొకటి ఏంటిది ఉన్నది, దీనికి ఆన్సర్ రాబట్టాలంటే జీవన నైపుణ్యాలు ఖచ్చితంగా బి ఉండాలి. సో ఇచ్చినటువంటి 2 ఆప్షన్లు బి ఉన్నది. స్వచ్ఛ భారత్ ఖచ్చితంగా ఉండాలి, ఏ కూడా 2 ఆప్షన్లో ఉన్నది. అలాగే ఆరోగ్యము మరియు పరిశుభ్రత, విత్తాక్షరాస్యత, ఆరోగ్యము మరియు పరిశుభ్రత ఖచ్చితంగా ఉండాలి. సో ఈ కూడా ఉండాలి, ఈ 2 ఆప్షన్లో ఈ ఉన్నది. కానీ సి ఉండకూడదు. సో సి తీసేద్దాం. ఎక్కడ లేదు సి? సెకండ్ ఆప్షన్లో ఉన్నది తీసేద్దాం, 4th ఆప్షన్లో లేదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది అవుతుంది. అంత ఈజీ అయితే ఏం కాదు ఈ ఆన్సర్ రాబట్టడము. సో ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టాలంటే మీకు ఉండాల్సినటువంటి నాలెడ్జ్లో మొదటి వన్, నయీ మంజిల్ స్కీమ్ అనేది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది తెలిసి ఉండాలి. ట్రైనింగ్ ప్రోగ్రాంలో పెన్షన్స్ అనేటువంటి మెన్షన్ చేయరని తెలిసి ఉండాలి. దాంతోపాటు అలా తెలిసినా కూడా ఆన్సర్ రాబట్టాలంటే అప్పుడు 2 ఆప్షన్లు మిగులుతాయి మీకు. అప్పుడు ఇందులో విత్తాక్షరాస్యత అనేటువంటిది ఉండదు, విత్తాక్షరాస్యత అనేది ఉండదు, తీసేయాలి. తీసేస్తే అప్పుడు ఏబిఈలు మాత్రమే కరెక్ట్ అవుతాయి. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ ముందుకెళ్తే ఒక్క నిమిషం అండి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఏబిసిఈలు కరెక్ట్ తీసుకోవాలి దీంట్లో. ముందుకెళ్తే ఐక్యరాజ్య సమితి అభివృద్ధి పథకం చూడండి ఎన్ని అడుగుతున్నారో. యుఎన్డిపి మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. యుఎన్డిపి వారి యొక్క కొలమానాలలో సామాజిక లింగ సమానతల సూచి, దీంట్లో ఈ క్రింది వాక్యాల్లో ఏవి సరైనవని ఇచ్చారు? స్త్రీలు మరియు నపుంసకులపై పక్షపాతాలను లెక్కిస్తుంది. ఇందులో స్త్రీలు మాత్రమే ఉంటుంది కానీ నపుంసకులు ఉండదు, కాబట్టి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. రాజకీయ, విద్య, ఆర్థిక మరియు భౌతిక సమగ్రత అనే 4 కోణాల్లో మహిళలపై ఇది అధ్యయనం చేస్తుంది. సో కాబట్టి బి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో స్త్రీలపై అధ్యయనం చేయడానికి సంబంధించిన కొలమానే తప్ప నపుంసకులకు సంబంధించినటువంటి కొలమానం అయితే కాదు. ఇందులో ఏ తప్పు బి మాత్రమే కరెక్ట్. సో అప్పుడు మనం బి మాత్రమే తీసుకుంటాం. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బి మాత్రమే. అలాగే ఒక దేశం ఒక రేషన్ కార్డు కింద అంతరాష్ట్ర వలస కార్మికుడు అతను పనిచేసే రాష్ట్రంలో రేషన్ సదుపాయం పొందుతాడు మరియు మిగిలిన కుటుంబ సభ్యులు వారు నివసించే రాష్ట్రంలో రేషన్ సదుపాయం పొందుతారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. యజమానులు తప్పనిసరిగా తమ వద్ద పనిచేయించుకున్న శ్రామికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో కొత్త లేబర్ కోడ్ల గురించి మనం 2020లో వచ్చినటువంటి లేబర్ కోడ్ల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా అందులో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. కాకపోతే వలస కార్మికులు వాళ్ళు వలస పొందినటువంటి రాష్ట్రాలలోనూ మిగతా కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర అనేది కాదు. ఎందుకంటే ఈ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇంకా అన్ని రాష్ట్రాల్లోకి ఇది ఇంకా అప్లికేబుల్ కాలేదు. అలాగే యజమానులు తప్పనిసరిగా పనిచేయించుకున్న శ్రామికులకు ప్రతి సంవత్సరం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ఇది ఆక్యుపేషనల్ సేఫ్టీ వర్కింగ్ కండిషన్ కోడ్లో ఈ అంశాన్ని స్పష్టంగా మెన్షన్ చేశారు. సో కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఏ రాంగ్ అవుతుంది? బి మాత్రమే కరెక్ట్. మరొకటి, ఈ క్రింది వాక్యాలలో ఏవి సరైనవి? భారతదేశం విద్యావంతుల్ని నైపుణ్యం కలిగిన మానవ శక్తిని ఉత్పత్తి మరియు సప్లై చేయడానికి జనాభా ప్రయోజనాన్ని అంటే డెమోగ్రాఫికల్ అడ్వాంటేజ్ని కలిగి ఉన్నది. సో భారతదేశంలో కావాల్సినంత శ్రామిక శక్తి ఉన్నది, దాన్ని సప్లై చేయడానికి సోర్స్ కూడా ఉన్నది. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. భారతదేశం 2024లో ప్రపంచంలో అతిపెద్ద శాస్త్రీయ మానవ శక్తిని కలిగి ఉన్నది. సో ఐటీ ఎడ్యుకేషన్ పరంగా భారతదేశం ఇంకా బాగా వెనుకబడి ఉన్నది. కానీ అంత ప్రపంచంలో అత్యంత ఐటీ స్కిల్ కలిగినటువంటి లేబర్స్ ఇండియాలో లేరు. సో కాబట్టి ఇందులో ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది, బి రాంగ్ అవుతుంది. ఇందులో ఏ మాత్రమే మనం కరెక్ట్గా తీసుకుంటాం. దాని తర్వాత మరొకటి, ఈ క్రింది వాటిలో భారత ప్రభుత్వం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలాలు అంటే సెజ్లకు సంబంధించి ముఖ్య లక్షణాలు ఏంటి? సెజ్లకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కొన్ని బెనిఫిట్స్ మీద ఇందులో క్వశ్చన్స్ డిజైన్ చేశారు. సో ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటి స్కీమ్స్లో ఎగుమతుల కోసము దిగుమతుల కోసము ప్రత్యేక పత్రాలు ఏవి చూపించాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఆ సెజ్ పాలసీలో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో అలాంటప్పుడు ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్గా ఉంటాయి. ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉన్నది అంటే ఎగుమతుల కోసం లైసెన్స్, దిగుమతుల కోసం లైసెన్స్ అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. మిగతా స్టేట్మెంట్స్ అన్నీ కూడా అందరూ యాక్సెప్ట్ చేసే విధంగానే ఉన్నవి. చూడండి, తయారీ కార్యక్రమాలు అనుమతించబడతాయి, షెడ్యూల్లో తయారీ కార్యక్రమాలు ఉంటాయి.
అలాగే సెజ్లలో సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఐటీ బేస్డ్ సెజ్ అంటాం కదా, సర్వీస్ బేస్డ్ సెజ్ అంటాం కదా, అంటే సెజ్లలో సర్వీస్ ఇస్తారు, సెజ్లలో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రత్యేక ఆర్థిక మండలాల్లో యూనిట్లో ఉప కాంట్రాక్ట్లు కూడా ఇవ్వబడ్డాయి. ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్సే. సో అప్పుడు మనం తీసుకున్నట్లయితే ABCD అన్నీ కరెక్ట్ అవుతాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. మరొకటి, ఈ క్రింది వాటిలో భారతదేశంలో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస కార్మికులు లేదా వలసల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటి? ఈ క్వశ్చన్కి కూడా అన్నీ కరెక్టే అవుతాయి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్టే. గ్రామాల నుంచి పట్టణాలకు ఎందుకు వలసపోతారు సార్ అంటే, ఒకటి గ్రామాలలో కరువులు సంభవించడము, వాటి వల్ల ఉపాధి లేకపోవడం వల్ల అందరు పట్టణాలకు వలసపోతారు. అలాగే పట్టణాల్లో ఉపాధి కొరకు యువత ఎక్కువ వరకు వలసపోతూ ఉంటుంది, అది కరెక్ట్ స్టేట్మెంటే. పట్టణాలలో మెరుగైన అవకాశాలు, విద్యావంతులు, నైపుణ్యం కలిగిన వారు గ్రామాల నుంచి పట్టణాలకు వలసపోతారు, అది కరెక్ట్ స్టేట్మెంటే. పట్టణాలలోని ఎక్కువ వేతనాలకు ఆకర్షితులైన వారు గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్తారు. ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. సో ABCD అన్నీ కరెక్ట్ అని చెప్పేసి అతి కొద్ది క్వశ్చన్స్లో చూస్తాము. అందులో ఇప్పుడు వరకు మనం చూసిన 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ABCDలు అన్నీ కరెక్ట్ అనేటువంటివి 2 క్వశ్చన్లో చూసాము. నెక్స్ట్ ముందుకెళ్తే, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారము ఈ క్రింది వాటిలో ఏవి అటవీ విస్తీర్ణంలోని తరగతులు? సో ఫారెస్ట్ పాలసీకి సంబంధించి ఇవన్నీ కూడా అటవీ విస్తీర్ణంలో భాగంగా లెక్కిస్తారు. దట్టమైన అడవులు, మధ్యస్థంగా ఉండే అడవులు, బహిరంగ అడవులు, మడ అడవులు. సో ఇందులో ABCDలు కరెక్ట్ అవుతాయి. సో ఇందులో కూడా ABCD కరెక్ట్ అయింది. సో ఇట్లా మన డెవలప్మెంట్ ఇష్యూస్ అండ్ చేంజెస్లో అడిగినటువంటి క్వశ్చన్స్లో మన ABCDలు కరెక్ట్గా ఉన్నవి చాలా క్వశ్చన్స్ చూస్తున్నాయి. ఇప్పటికి 3 క్వశ్చన్స్ అయినాయి. అలాగే మరొక క్వశ్చన్, నీటి కాలుష్య సవరణ చట్టం 2024కు సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? పార్లమెంట్ చేసిన ఈ చట్టం ఫిబ్రవరి 2024లో భారత రాష్ట్రపతి ఆమోదం పొందింది, కరెక్టే. ఈ చట్టానికి 2024 ఫిబ్రవరి 5న రాజ్యసభ ఆమోదం తెలిపింది, ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఏంటంటే, ప్రపంచ అసమానతల నివేదిక 2022లో భారతదేశం గురించిన ఈ క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? వాస్తవానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి కావాల్సిన సమాచారము తీసుకుందాం అనుకున్నాడు. అయితే 2014 వరకు ఉన్నటువంటి ప్రభుత్వము అసమానతలపైన నివేదికలు తెప్పించుకునే ప్రయత్నం గతంలో ఏం జరగలేదు. సో 2003-4 వరకు ఉన్నటువంటి నివేదికలను ఆధారంగా చేసుకునే భారత్లో ప్రభుత్వ విధానాలు అనేవి ఉండేవి. అందుకే ప్రధానమంత్రి గారు 2022లో రీసెంట్గా కపూర్ మరియు దుగ్గల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి కపూర్ మరియు దుగ్గల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏం చేసింది సార్ అంటే, భారతదేశంలో అత్యధిక ఆదాయం కలిగినటువంటి 1% పాపులేషన్ యొక్క ఆదాయం ఏ స్థాయిలో ఉంది, అతి తక్కువ ఆదాయం కలిగినటువంటి 1% పాపులేషన్ యొక్క ఇన్కమ్ లెవెల్ ఎలా ఉంది అనే దాని మీద స్టడీ చేసింది. ఇలా స్టడీ చేసినప్పుడు భారతదేశంలో రోజు రోజుకు ఆదాయ అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పేసి ఈ కపూర్ దుగ్గల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రీసెంట్గా 2022లో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సూచన మేరకు ఏర్పాటు చేయబడినటువంటి కపూర్ దుగ్గల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకుని మనకి ఈ క్వశ్చన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ క్వశ్చన్లో ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ఆదాయ అసమానతలు కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ ఉన్నాయనే విషయాన్ని ఈ కపూర్ దుగ్గల్ కమిటీ చెప్పింది. అట్ ద సేమ్ టైం ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో సంపద అసమానతలు కొద్ది దశాబ్దాలుగా తగ్గుతున్నాయని చెప్పేసి అనడం జరిగింది. సంపద అసమానతలు కూడా పెరుగుతున్నాయి, ఆదాయ అసమానతలు పెరుగుతున్నాయి, అట్ ద సేమ్ టైం సంపద అసమానతలు కూడా పెరుగుతున్నాయి, కానీ ఇక్కడ తగ్గుతున్నాయని చెప్పడం జరిగింది. ఇంకొక హైలైట్ న్యూస్ కూడా వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. భారతదేశంలో అత్యధిక ఆదాయం కలిగినటువంటి 1% పాపులేషన్ యొక్క ఇన్కమ్ అమెరికాలో అత్యధిక ఆదాయం కలిగిన 1% పాపులేషన్ ఇన్కమ్ కన్నా ఎక్కువ ఉందట భారతదేశంలో. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై ఉందని చెప్పడానికి ఈ కపూర్ దుగ్గల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఒక స్పష్టమైన ఆధారంగా తీసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఏ మాత్రమే నిజము, బి రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని అధికరణ 300A ప్రకారము ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అని ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఒకటి, భూకమతాలపైన ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించవచ్చని ఒక స్టేట్మెంట్ ఉన్నది. ఆస్తి హక్కు కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే అని కూడా ఉన్నది. సో వాస్తవానికి రాజ్యాంగంలో ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాల నుంచి తొలగించి ఒక చట్టబద్ధమైన హక్కుగా 300Aలో చేర్చడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇది అందరికీ తెలుసు. మరి భూకమతాలపైన ప్రభుత్వం గరిష్ట పరిమితిని విధించవచ్చా లేదా అనేటువంటిది ఈ చట్టం పరిధిలో వస్తుందా రాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి 300A ఆర్టికల్ ఒకవేళ మనం వెళ్ళి చూసినట్లయితే అందులో ఏం చెప్తుందంటే, చట్ట ప్రకారం తప్ప పౌరుడు ఏ ఇతర సందర్భాల్లో తన ఆస్తిని కోల్పోవడానికి వీలు లేదు అని ఉన్నది.
చట్ట ప్రకారం తప్ప పౌరుడు ఇతర ఏ కారణాల వల్ల కూడా ఆస్తిని కోల్పోవడానికి వీలు లేదు అని అంటే ఇది చట్ట ప్రకారమే కదా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టింది. 1973లో మన రాష్ట్రంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. యాక్ట్ ప్రకారంగా ఎవరికైనా సరే భూమిపై ఒక గరిష్ట హద్దును విధించి ఆ హద్దు కన్నా ఎక్కువ ల్యాండ్ కనుక ఉన్నట్లయితే గవర్నమెంట్ వాటిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వము అసైన్డ్ భూముల చట్టం ప్రకారము పేదలకు వ్యవసాయ భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ పంపిణీ చేయడం జరుగుతుంది. సో చట్ట ప్రకారము వారి యొక్క ఆస్తిపైన హక్కు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. సో 300A కూడా అదే చెప్తుంది. చట్టం ప్రకారం తప్ప ఇతర ఏ కారణాల చేత వల్ల కూడా ప్రజలు తమ ఆస్తిపై హక్కు కోల్పోవడానికి వీలు లేదని చెప్తుంది. కాబట్టి ఏ ఆప్షన్ కూడా కరెక్టే. ఇందులో AB 2 కరెక్టే కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇదన్నమాట దీనికి సంబంధించి. మరొక క్వశ్చన్, భారతదేశంలో మానవ వలసల నివేదిక 2020-21 ప్రకారం ఈ క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? ఇందులో మానవ వలసల రేటు 2020 జూలై నుండి 2021 జూన్ నాటికి మొత్తం భారతదేశంలో 28.9% గాను, గ్రామీణ ప్రాంతాలలో 26.5% గాను, పట్టణ ప్రాంతాల్లో 34.9% గాను వలసలు ఉన్నాయి, వలసల రేటు ఉందని చెప్పడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంటే. అలాగే భారతదేశ వలసల రేటులో స్త్రీలతో పోల్చుకుంటే పురుషులు అధిక రేటును నమోదు చేశారు. ఎప్పుడైనా సరే బాగా గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు, వలసలలో స్త్రీల వాటనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వివాహం చేసుకుని ఎక్కువగా వాళ్ళ యొక్క స్థిర నివాసాన్ని మార్చుకుంటారు కాబట్టి వలసలలో ఎక్కువగా ఉన్నది స్త్రీలే. పురుషులు గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ ఎప్పుడు కూడా స్త్రీల కన్నా ఎక్కువగా పురుషులు వలసల రేటును నమోదు చేయలేదు. సో అది ఏ రకంగా అడిగినా సరే, భారతదేశంలో అడిగినా, గ్రామీణ ప్రాంతాల్లో అడిగినా, పట్టణ ప్రాంతాల్లో అడిగినా కానీ వలసల రేటు పురుషులతో పోల్చుకుంటే స్త్రీలలో ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమున్నది, స్త్రీలతో పోల్చుకుంటే పురుషులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ వలస రేటును కలిగి ఉన్నారని చెప్పేసి అన్నారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇందులో ఏ మాత్రమే సరి అయినది. ఆ తర్వాత నెక్స్ట్ మరొకటి, జాతీయ పునరావాస మరియు పునరావాస విధానము 2007 ఎవరు రూపొందించారు సార్ అంటే ఇది భూవనరులు మరియు భూ సంస్కరణల విభాగం దీన్ని నియమించడం జరిగింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క భూవనరుల భూ సంస్కరణల విభాగము. ఈ క్వశ్చన్కి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఒక 10 క్వశ్చన్స్ కొంచెం ప్రీవియస్ డేటాతో కూడినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఒక్క 10 క్వశ్చన్ తీసేస్తే మనం సుమారుగా ఈ విభాగంలో 40 క్వశ్చన్ల దాకా ఆన్సర్ రాబట్టవచ్చు. ఓకే కదండి. మన పుస్తకంలో సుమారుగా ఈ 40 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేంత సోర్స్ను మనం చూపించడం జరిగింది. ఒక 2-3 క్వశ్చన్స్ అయితే జనరల్ నాలెడ్జ్ను కూడా ఆన్సర్ చేయవచ్చు. ఏంటి ఆ క్వశ్చన్, భారతదేశంలో ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణం కానిది ఏమిటని ఇచ్చారు చూసారా, ఆ పేదరికం తగ్గింపు. దానికి సోర్స్ కూడా అవసరం లేదు, ఇట్టే ఆన్సర్ చేసేయచ్చు. ఆ జనరల్ నాలెడ్జ్తో ఆన్సర్ చేసే క్వశ్చన్స్ ఒక 2-3 ఉన్నవి. మొత్తంగా 40 క్వశ్చన్ల వరకు ఈ విభాగంలో ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వస్తే, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారము నవజాత శిశు మరణాల రేట్ల దృష్ట్యా ఈ క్రింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. నవజాత శిశు మరణాల రేటు పుట్టినప్పటి నుంచి కరెక్ట్గా 28 రోజులలో మరణించేటువంటి పిల్లలను మన నవజాత శిశు మరణాల రేటు అంటాము. సాధారణంగా ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆ రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది. పాపులేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆటోమేటిక్గా అది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ఉత్తరప్రదేశ్, బీహార్ను మనం కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాబట్టవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటేనే ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదు. సో కాబట్టి ఈఏను మనం ప్రామాణికంగా తీసుకొని ఆన్సర్ రాబట్టాలి. ఈఏ అనేది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో 2 చోట్ల కనపడుతుంది, 1 మరియు 4లో కనపడుతుంది. అట్ ద సేమ్ టైం మరియు జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల పరంగా చూసినట్లయితే ఇక్కడ జార్ఖండ్ ఇక్కడ ఉంది కదా, ఈఏబిడిసి అనేటువంటిది ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ చూస్తే మనం బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒక్క నిమిషం ఇక్కడ రావాలి. బీహార్, ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ ఇలా తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఏ పుస్తకంలో కూడా దీన్ని కవర్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఓల్డ్ డేటా, తర్వాత చాలా డెప్త్ డేటా. సో ఒక 10 క్వశ్చన్ల దాకా మనం కవర్ చేయలేకపోయినాం. 50కి 40 మార్కులు అయితే ఖచ్చితంగా సాధించే విధంగా మన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయగలిగినాము. సో ఈ క్వశ్చన్ పేపర్లో మీరు ఈ పార్ట్ సిలో 50కి 40 చేస్తే మంచి స్కోర్, 40 రాకపోయినా 30 దాటిస్తే కూడా మంచి స్కోర్. మొత్తం ఓవరాల్గా ఎకానమీలో 90 మార్క్స్ మంచి స్కోర్ అనుకున్నప్పుడు సెక్షన్ 3లో 30 ఈజ్ బెస్ట్ స్కోర్ అవుతుంది. తెలంగాణ ఎకానమీలో 25 బెస్ట్ స్కోర్ అవుతుంది. ఇండియన్ ఎకానమీలో 35 బెస్ట్ స్కోర్ అవుతుంది. ఓవరాల్గా 90 ఈజ్ బెస్ట్ స్కోర్. ఎవరైతే ఎకానమీ పరంగా 90 మార్క్స్ క్రాస్ చేసి ఉన్నారో మీరు జాబ్ మీద హోప్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ కాపీ చేతికి వచ్చే వరకు నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపరేషన్లో ఉంటూనే నెక్స్ట్ రాబోయే దగ్గరలో ఉన్న నోటిఫికేషన్ని కూడా మీరు అందిపుచ్చుకోవాలనుకుంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ అంటే మాత్రం సక్సెస్ కష్టం. సో ఇప్పటి నుంచే కాస్త లాంగ్ టైంలో ప్రిపరేషన్లో పెట్టుకోగలిగితే
సో ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉందో తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకా అందరికన్నా బెస్ట్ వేలో ప్రిపేర్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ లేక వస్తాయి, రాబోయే సంవత్సరంలో నోటిఫికేషన్ కనబడుతున్నాయి కాబట్టి వచ్చే అవకాశాలను మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలని నా బలమైనటువంటి కోరిక. నెక్స్ట్ ముందుకెళ్తే ఇంకా సామాజిక ఆర్థిక కులగణన 2011 నిర్వచనం ప్రకారం నిర్వహించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలకు సంబంధించి క్రింది వాటిలో ఏవి సరి అయినవి? 2011లో సామాజిక ఆర్థిక కులగణన జరిగింది. ఆ కులగణన యొక్క లక్ష్యము ఏవి అని చెప్పేసి అడిగాడు. ఇందులో గృహ కార్మికుల ప్రామాణిక సమాచారం అందుబాటులో ఉంచడం. సో కులగణన ఎప్పుడు కాదండి, 2011కు సంబంధించిన కులగణన అడుగుతూ ఉన్నాడు. సో మరి దాంట్లో గృహ కార్మికుల ప్రామాణిక సమాచారాన్ని అందుబాటులో ఉంచడం ఒకటి తీసేస్తే ఇక మిగిలిన ఏబిసిడీలు 3 కరెక్ట్ అవుతాయి. సో ఇందులో ఏబిసి ఎక్కడైతే ఉందో అది మన ఆన్సర్. సో ఇది ఒకటి తీసేయండి. ఇక మరొక క్వశ్చన్ వచ్చేసి నీతి ఆయోగ్ యొక్క బహుముఖ భారతీయ బహుమితీయ పేదరిక నివేదిక 2005-6. ఇది ఎగ్జామినర్ టీజీపీఎస్సీ ఈ క్వశ్చన్ డిలీట్ చేయాల్సిందే. ఎందుకంటే 2005-6లో నీతి ఆయోగ్ ఏ నివేదిక ఇవ్వలేదు, ఎందుకంటే నీతి ఆయోగే లేదు. కానీ క్వశ్చన్ ఏమో నీతి ఆయోగ్ 2005-6లో ఇచ్చిన నివేదిక ప్రకారం అని క్వశ్చన్ డెవలప్ చేశారు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ డిలీట్ అవుతుంది. డిలీట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో వాస్తవానికి 2005-6లో నీతి ఆయోగ్ ఏ నివేదిక ఇవ్వలేదు. నీతి ఆయోగ్ ఏర్పడింది 2015లో. మళ్ళీ అలాంటి నీతి ఆయోగ్ 2005-6లో రిపోర్ట్ ఎట్లా ఇస్తుంది? క్వశ్చన్ చూడండి ఎట్లా ఇచ్చింది. నీతి ఆయోగ్ యొక్క భారతదేశ బహుమితీయ పేదరిక నివేదిక 2005-6 అన్నాడు. అప్పుడు నీతి ఆయోగ్ ఆడుంది, 2005-6లో నివేదిక ఎట్లా ఇచ్చింది. కాబట్టి ఇది 100% డిలీట్ అవుతుంది. డిలీట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో దీనికి ఆన్సర్ మనం రాబట్టలేము. కావాలంటే స్కోప్ మీకు కావాల్సిన సోర్స్ కావాలంటే బోర్డు మీద సోర్స్ ఉంది, సోర్స్ బట్టి మీరే ఆన్సర్ వెతుక్కోండి. ఎందుకంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ తీసుకురావడం హైలీ ఇంపాసిబుల్. సో కనీసం ఇప్పుడు ఇచ్చినటువంటి కొత్త క్వశ్చన్ పేపర్లలో కాంట్రవర్షన్తో కూడినటువంటి క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇదే క్వశ్చన్ అత్యంత కాంట్రవర్షన్గా ఉంది. కాబట్టి డిలీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 100% డిలీట్ అవుతుంది. ఈ 49కి మీరు 40 మార్కులు తీసుకురావచ్చు. 40 మార్కులు తీసుకొస్తే ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే కదండి. ఇది మొత్తం పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 3 కూడా ఆప్షన్లు ఉన్నారు కదా. వాస్తవానికి మూడింటిని కలిపి ఒకే వీడియోలో రికార్డ్ చేయాలి. మళ్ళీ ఒకే వీడియోలో తీసుకురావాలంటే సుమారుగా మనకు 5-6 గంటలు టైం పడుతుంది. 5-6 గంటలు ఒక వీడియో చూడాలంటే ఎవరు కూడా సాహసం చేయలేరు. అందుకే మీకు గ్యాప్ ఇచ్చి డే బై డే చొప్పున మీకు 50 మార్కుల ఎక్స్ప్లెనేషన్ పార్ట్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఈ క్వశ్చన్ పేపర్ని మీకు చెక్ చేసుకోవడానికి ఉపయోగించే కన్నా ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ని రాబోయే ఎగ్జామ్కి ఒక బేస్లా తీసుకుంటే మీకు ఇంకా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రాబోయేటువంటి ఎగ్జామ్స్కి ఇది ఒక బేస్ అవ్వాలి. ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, రాబోయే ఎగ్జామ్స్లో మనం ప్రిపేర్ అవ్వాలంటే దీన్ని ఏ రకంగా మనం ఎగ్జామినర్ మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలన్నది మీరు కనుక చూస్తే రేపు రాబోయేటువంటి ఎగ్జామ్స్కి అత్యంత అద్భుతమైనటువంటి సోర్స్ కింద ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎట్లన్నా అడుగుతున్నారు క్వశ్చన్స్, ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీరు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వింటే నెక్స్ట్ మీ ప్రిపరేషన్కి అది ఈజీ అవుతుంది. కాబట్టి ఆ కోణంలో దీన్ని మీరు వినడానికి ట్రై చేయండి. మొత్తం 3 సెక్షన్లు విన్నారు కాబట్టి విన్నాక మొత్తం మీ స్కోర్ ఎంత వస్తుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా సరే 100 కన్నా ఎక్కువ స్కోర్ వస్తుందో 110 కన్నా ఎక్కువ స్కోర్ వస్తుందో తెలుసుకోవాలని యాజ్ ఏ ఫ్యాకల్టీగా నాకు కూడా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా సరే 100+ స్కోర్ లేదా 110+ స్కోర్ కనుక ఒకవేళ వస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిందే ఫైనల్ కీ కాదు. సో మనం ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పటికీ 2 క్వశ్చన్లకు అథెంటెడ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ ఉన్నప్పటికీ లాస్ట్కు ఫైనల్గా గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు 2 క్వశ్చన్స్ని డిలీట్ చేసేసింది. సో దానికి మనం ఏం చేయలేకపోయినాం. సో ఇప్పుడు కూడా చిన్న చేంజెస్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. 1, 2, 3 క్వశ్చన్స్ నేను ఇచ్చినటువంటి కీలలో డిలీట్ చేయొచ్చు, ఓకేనా, లేదా 2 ఆప్షన్లు ఇవ్వచ్చు, లేకపోతే ఒకే ఆప్షన్లో ఏమైనా గవర్నమెంట్ కీ తయారు చేయడంలో వాళ్ళ యొక్క వేలో ఆలోచించవచ్చు. సో కొన్ని క్వాలిటేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వాలిటేటివ్ క్వశ్చన్స్కి నువ్వు ఎక్కడ ప్రూఫ్ చూపించలేవు. సో మనం క్వాంటిటేటివ్ క్వశ్చన్స్కి మాత్రమే పర్ఫెక్ట్ వేలో ఆన్సర్స్ ఇవ్వగలుగుతాం, ప్రూఫ్ కూడా ఇవ్వగలుగుతాం. కానీ క్వాలిటేటివ్ క్వశ్చన్స్ని మరి ఎగ్జామినర్ ఏ మైండ్ సెట్తో డిజైన్ చేశాడన్న దాన్ని బట్టే కీ అనేది డిజైన్ అవుతుంటుంది. మనం ఇచ్చినటువంటి కీ ఆల్మోస్ట్ 99.99% పర్ఫెక్ట్గా ఉంటుంది. 1-2 మార్క్స్ ఒకవేళ క్వాలిటేటివ్ క్వశ్చన్స్లో ఏమైనా చేంజెస్ ఏమైనా వస్తే, ఏమైనా క్వశ్చన్ డిలీట్ చేస్తే దానికి మనం ఏం చేయలేము. సో నేను లాస్ట్ క్వశ్చన్ అయితే 100% డిలీట్ అవ్వడానికి అవకాశం ఉందని చాలా బల్లగుద్ది గట్టపదంగా చెప్తున్నా. సో అలాంటివి ఏమైనా మారితే మారవచ్చు. సో ఓవరాల్గా మీరు చేసే పని ఏంటంటే ఈ 3 సెక్షన్లు విన్న తర్వాత ఎవరికైనా సరే ఎకానమీలో 110 మార్క్స్ ఏమైనా స్కోర్ దాటుతుందా అన్నది తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నది. అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఆప్షన్ చూడండి, కామెంట్ చేయండి, కింద మేము ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అండి. అందరికీ
ఈ 3 పేపర్లు జాగ్రత్తగా కీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ విన్న వాళ్ళందరికీ కూడా రాబోయే 2 రోజులలో నోటిఫికేషన్లకు తగ్గట్టుగా ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రారంభించండి, సక్సెస్ అవుతారు. నోటిఫికేషన్లకు వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అంటే కాస్త ఇబ్బంది అవుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరైనా సరే ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతో మనం సపరేట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు.